సో సాధన విషయంలో రాజుగారితో కూడా మొన్న కొద్ది విషయాలు మాట్లాడుకున్నాము ఆధ్యాత్మికంగా. మన అందరికీ ఐ థింక్ చాలా మందికి సాధన చేయాలని ఉంటుంది కానీ సమయం దొరకదు అనే ఒక భావన ఉంటుంది కదా. ఎంతమందికి ఉంటుందో చెప్తారు? అంటే అంగీకరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాట్లాడచ్చు. కానీ ఇదేనా మనకి ప్రాథమికంగా సమయం చిక్కకపోవటం? ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా వెళ్ళాలి, ప్రస్తావించాను నేను. సాధన విషయంలో మనకి టైం దొరకదు అనేది నాకు తెలిసినంత వరకు సాకు మాత్రమే. అంటే దాన్ని ఎలాగ మనం చెయ్యాలి అన్నది ఎవరికి వాళ్ళుగా తీసుకోవాలి ఆ టైం. అంటే ఆ టైంలో అంటే మనం ఎన్ని గంటలకు చెయ్యాలి అన్నది, అలానే ఎందుకు దొరకదు అన్నది ఎవరికి వారు ప్రశ్నించుకొని నేను ఎందుకు చెయ్యలేను అని మాత్రం చెయ్యాలి. అంటే అది మనం సాధన చెయ్యాల్సిందే తప్పకుండా. అది ఏ రకమైన సాధన అన్న అంటే చాలా మంది కొన్ని రకాల మెథడ్స్ ఫాలో అవుతారు, మెడిటేషన్ చేస్తారు కొంతమంది ఆధ్యాత్మికంగా కొంతమంది ఉన్నారు ఇందులో. అంటే అందరు లెవెల్స్ ఉన్నాయి కదా, అందరు ఆధ్యాత్మిక లెవెల్స్ ఒకేలా ఉండవు. సో వాళ్ళు చేసే పద్ధతి సాధన అనేది టైం దొరకట్లేదు అనేది ఒక సాకు మాత్రమే. అంతవరకు చెప్పుకుంటాను. నా విషయం ఒకటి చెప్పండి. నా విషయానికి వచ్చేసరికి నా అభిప్రాయం ఏంటంటే మన ప్రియారిటీస్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ప్రియారిటీస్. మనకు సాధన అనేది మనం ప్రియారిటీ అనుకుంటే, సో మనకు టైం దొరకట్లేదు అంటే దానికి ఎక్కువ ప్రియారిటీ ఉండే వస్తువులు ఉన్నాయి. సో సాధన బికమ్స్ యువర్ ఒక నిమిషం శర్మ గారు మీరు కంప్యూటర్ లో మ్యూట్ చేస్తారా? ఎక్కువ వస్తుంది. మీది కంప్యూటర్ లో లాగిన్ ఇంకా కనిపిస్తోంది. అది మ్యూట్ చేయండి చాలు. ఇది మ్యూట్ చేశారు మీరు ఫోన్లో. సరే మీరు ఒకసారి మాట్లాడండి. మీ మాట వినపడుతుందో తెలియదు, వినపట్లేదు. ఎందుకంటే ఇది మ్యూట్ చేశారు, మీరు ఫోన్లో మ్యూట్ చేశారు, కంప్యూటర్లో మ్యూట్ చేయండి. లేకపోతే కంప్యూటర్లో మీరు లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. ఇప్పుడు వినపడుతుంది. ఓకే, కానీ కంప్యూటర్ లో ఇంకా కనపట్లేదు. కంప్లీట్ స్లీప్ లో పెట్టారు కంప్యూటర్. ఓకే రైట్. ల్యాప్టాప్ ఇస్ ఇన్ స్లీప్, ఇస్ నాట్ అన్ ఆపరేషన్. ఓకే రైట్, చెప్పండి రాఘవేంద్ర గారు. నా అభిప్రాయం ఏంటంటే వెన్ సాధన బికమ్స్ యువర్ అట్మోస్ట్ ప్రియారిటీ, సమయం దొరకపోవడం అనే ప్రశ్నే లేదు. సో సాధనకు మనకు సమయం దొరకట్లేదంటే సాధన కంటే ఎక్కువ ప్రియారిటీస్ మనకు ఉన్నాయని అర్థం. బాగా చెప్పారు. అసలు సాధన అంటే ఏంటి అని తెలుసుకోవాలనుకునే వాళ్ళు చేతులు ఎత్తారా? అంటే రమణారావు గారు, సురేష్ కుమార్ గారు, అంటే ఏదన్నా కానీ ఆ స్పష్టత, నేను చెయ్యాలి, నాకు ఏం చేయాలో స్పష్టత ఉండటం, నేను అనేది దానికోసం చూస్తున్నాను. అంటే ఏం చేయాలో తెలియపోవటం వాళ్ళు చేతులెత్తండి. సురేష్ కుమార్, నాగరాజు గారు కూడా, భాను, సురేష్ కుమార్. సార్ శర్మ గారు మీరు చెప్తారా? అంటే సాధన అంటే ఏమిటి? సాధన, అద్వైత సాధనాన్ని మనం గ్రూప్ పేరు పెట్టుకున్నాం. అసలు సాధన ఏమిటి? సాధన అనేది సింప్లీ పరిభాషలో అయితే విచారణ. ఇప్పుడు మిగతా పద్ధతుల్లో అయితే కర్మ, ఇందులో జ్ఞానంలో కర్మ లేదు. అంటే ఇప్పుడు అక్కడైతే ఒక పూజ, ఒక మంత్రం, ఒక యోగం, ఒక ధ్యానం,
ఇవన్నీ కర్మల కింద వస్తాయి. వేరే జ్ఞానం మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి, ఇప్పుడు మీరు ఉన్నట్టు మీకు తెలుస్తుంది కదా, అది గుర్తించడానికి కర్మ ఏమిటి? యాక్చువల్గా అక్కడ ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ ప్యూర్లీ సబ్జెక్టివ్ అటెండెన్స్. అంటే ఇక్కడ మన జ్ఞానంలో మన ధ్యేయం ఏంటి? ఇక్కడ మనం తెలుసుకోవడం. నువ్వు ఎవరో గుర్తించడం, మనం గుర్తించడం. మనం గుర్తించడం అనేది ఒక ఆబ్జెక్ట్గా కాదు కదా, మనకు ఆబ్జెక్ట్ కాదు కదా. మనం ఎవరు? మనం ప్యూర్లీ సబ్జెక్ట్. మనం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అది జ్ఞానం. దాన్ని గుర్తించాలి. ఎలా గుర్తిస్తున్నాం? నేను రమణ శర్మ నేను అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం రమణ శర్మ అనుకుంటున్నాను, లేకపోతే నేను కిరణ్ అనుకుంటున్నాను. అక్కడ గుర్తింపు అవుతోంది, కానీ గుర్తింపు పర్టికులర్గా అవుతోంది. ఆ జ్ఞానాన్ని నాకు తెలుస్తోంది నేనని, కానీ ఆ నేనుని ఒక లిమిట్, ఒక పరిమితి చేస్తుంది. అంటే అది కావాలని చేసేది కాదు, అది ఒక ప్రక్రియ. అలా అయిపోయింది. అది పరమాత్మ శక్తి అనండి, ఏదనండి. మీరు ఒక రకమైన అవిద్యలో ఉన్నారు, అంటే ఒక స్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు సాధన అంటే ఏమిటి? ఈ నేను అని ఎవరైనా అనుకుంటున్నాము మనం, దాని అసలు స్వరూపం ఏమిటి? అది విచారణ చేయాలి. ఇది ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ మనం ఏం కర్మక్కర్లేదు. మంత్రం కాదు, జపం కాదు, కళ్ళు మూసుకోవడం కాదు, కళ్ళు తెరవడం కాదు, పొద్దున కాదు, సాయంత్రం కాదు. ఇటువంటి నియమాలన్నీ మిగతా పద్ధతులు. ఇది జస్ట్ యువర్ పేయింగ్ అటెన్షన్ ఓన్లీ టు యువర్ అవేర్నెస్. ఆ అవేర్నెస్ యొక్క అసలు స్వరూపం ఏమిటి అని విచారణ చేయాలి. అయితే దీనికి 2 స్టేజ్లు చెప్తాం మనం. ఏమిటంటే సాధనలో ఏమిటంటే, అబ్బాయి దాని గురించి ముందు తెలియాలంటే ముందు దాని దగ్గరికి వెళ్ళాలి కదా నువ్వు. ఇప్పుడు మన జ్ఞానం దాని గురించి తెలుసుకోవాలి, దాన్ని గుర్తించాలి, దానికి లోపల అసలు స్వరూపం తెలుసుకోవాలంటే ముందు దాని దగ్గరికి వెళ్ళాలి. దాని దగ్గర నుంచి మళ్ళీ ప్రపంచంలో పడిపోకుండా దాన్నే హోల్డ్ చేయాలి కొంత. అంటే అందుకని ఏం చెప్పారంటే, మన దీంట్లో జ్ఞాన ధ్యానం అన్నారు. ఇది ధ్యానమే, కానీ మిగతా పద్ధతుల్లో ఉన్న ధ్యానం కాదు. మిగతా పద్ధతుల్లో సబ్జెక్టు, ఆబ్జెక్టు, ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్, 3. మెడిటేటర్, మెడిటేషన్ చేసే ఆబ్జెక్టు, మెడిటేషన్ ప్రాసెస్. ఇక్కడ అవేం లేవు. ఇదేంటి? ఇది జ్ఞాన ధ్యానం. జ్ఞాన ధ్యానం అంటే జ్ఞానం ధ్యానించడం. జ్ఞానం అంటే నేను అనే స్ఫురణ. నేను అనే స్ఫురణే జ్ఞానం. ఇక్కడ ఒకసారి మిమ్మల్ని వీళ్ళకి ఇప్పటి వరకు ఉన్న విషయం మీద అప్పటికే అనుమానాలు ఉన్నాయి చాలా మందికి. ఓకే, రఘువీర్ గారు అడగండి. ఎక్సలెంట్. ఐ లైక్ దిస్. రఘువీర్ గారు నమస్కారం అండి, చెప్పండి. వినిపిస్తుందండి? వినపడుతుందండి. ఈ మీటింగ్ అనండి, లేకపోతే ఈ సత్సంగం అనండి, ఇది చాలా బాగుందండి. ఎందుకంటే యజ్ఞం చేస్తున్నప్పుడు దాంట్లో మనము దాన్ని కొంచెం అంటే నెయ్యి అది వేసి దాన్ని ఇంకా ఉజ్వలంగా చేయడానికి ఉపయోగపడేటట్టుగా ఇది ఇంకా చాలా ఎక్కువ ప్రోత్సాహకరంగా ఉందండి. ఇది కంటిన్యూస్ గా జరగాలని కోరుకుంటున్నా. ఇప్పుడు సాధన గురించి చెప్పినప్పుడు సమయం కేటాయించడము ఇవన్నీ చెప్పినప్పుడు నేను ఎవ్రీడే అన్వేషణ వింటూనే ఉంటానండి. నేను రెగ్యులర్ గా జిమ్కి వెళ్తాను, ఇప్పుడు కూడా జిమ్ లోనే ఉన్నాను. ఈ అన్వేషణ వినేటప్పుడు ఏమైందంటే, మొన్నటి వరకు ఆలోచనకు మధ్యలో మనం మళ్ళీ మొత్తము విష్ణువులో మనము దశావతారం కానీ లేకపోతే అవతారం చూపించినప్పుడు ఆయనలోనే అన్ని జరుగుతున్నట్టు, మనం ఓన్లీ సాక్షిగా ఉన్నట్టు. ఆఫీస్ పని జరిగినా ఏది జరిగినా వర్క్కు కర్మకు మధ్యలో వెనక్కి వెళ్ళిపోయి నేను ఆకాశంలాగా మొత్తం నేనే, ఇది అటువంటి ఏం లేదు అనేది కంటిన్యూస్ ప్రాసెస్ లో నేను ఉన్నానండి. అది నేను చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్.
సూర్పాణి గారు కరెక్టేనా మీ పేరు? కరెక్ట్ అండి. నమస్తే అండి దాస్ గారు, బిఆర్ శర్మ గారు. మీకు అది అంటే టాంజెన్షియల్ అడుగుతున్నాను అనుకోకపోతే, తపయతి ఆలోచనం అని ఒక వాక్యం చదివినా అండి ఏదో ఇంటర్వ్యూలో. ఈ శర్మ గారు అయితే దాని మీద ఒక రెండు నిమిషాల్లో ఏమైనా చెప్పగలుగుతారేమో. అంటే తపయతి ఆలోచన అంటే ఆలోచన చేయడం తపస్సు అన్నట్టు ఏదో అర్థమైంది నాకు. బట్ మీరు చెప్తే బాగుంటది, క్లారిటీ వస్తుంది. దాస్ గారు కానీ మీరు కానీ వేరే ఎవరైనా పర్వాలేదు. థ్యాంక్ యూ. ఓకే, నేను మిగతా వాళ్ళ క్వశ్చన్స్ కూడా తీసుకున్నాను. నాగరాజ్ గారు మీరు అడగండి. వినిపిస్తుందండి? వినపడుతుంది. హలో, అడగండి. నమస్కారం. మనం కలిసాం మీ ఇంట్లో. అది నమస్కారం. నా యొక్క డౌట్ ఏంటంటే, నేను చాలా ఏళ్ళుగా ఈ అద్వైత సంబంధమైన పుస్తకాలు నేను చాలా మంది రాసినవి చదివాను. చిన్మయానంద ముఖ్యంగా, తర్వాత ఈ మధ్య దయానంద, వీళ్ళందరి పుస్తకాలు చదువుతున్నాను. ఏదో కొంచెం ఒక అర్థమైనట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన, ఇప్పుడు మీరు చెప్పిన దానిలో ఫస్ట్ నేను అనేది తెలుసుకోవాలి, నేను అని తెలుసుకునే ముందు ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి అన్నారు. కానీ ఇప్పుడు వీటన్నిటిలో ఏమవుతుందంటే, నాకు వచ్చే డౌట్, మన రేషనల్ మైండ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తెలుసుకోవడం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సాధన అనే దాని మీద ఒకసారి నాకు డౌట్. ఎందుకంటే జీవితం గడిచిపోతుంది, పీస్ఫుల్ గానే ఉన్నాము చాలా వరకు. అంటే నేను నా గురించే మాట్లాడుతున్నాను, ఇది అందరికీ అన్వయం కాకపోవచ్చు. బెంగళూరులో ఉన్నాను, పీస్ఫుల్ గానే గడుస్తుంది, పిల్లలు సెటిల్ అయ్యారు, ఏదో జరుగుతుంది. చాలా వరకు మనసును నియంత్రించుకొని శాంతంగానే జీవితం గడుపుతుంది. ఇప్పుడు ప్రత్యేకించి సాధన ఎందుకు చేయాలి అని ఒక రేషనల్ మైండ్ ఒకప్పుడు అడుగుతుంది. అందువల్ల ఏమవుతుందంటే మోటివేషన్ తగ్గుతుంది. ఒకరోజు చేస్తాను, ఈ యాప్ కూడా ఇచ్చారు దాస్ కిరణ్ గారు, వారం రోజులు తీశాను, మళ్ళీ 8-9 రోజులు మిస్ అయ్యాను. మిస్ అయినప్పుడు ఎందుకు మిస్ అయ్యాను అనిపిస్తుంది. కానీ మళ్ళీ స్ట్రాంగ్ రీజన్ ఆన్ ఎందుకు సాధన చేయాలి, ఈ జీవితంలో సాధన చేయకపోతే ఏమైనా ప్రాబ్లమా, దీనికి సమాధానం చెప్పగలరు? వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న వేశారు. భాను గారు మీ ప్రశ్న. భాను గారు. సరే, ఎందుకు సాధన చేయాలి శర్మ గారు? వెరీ గుడ్. అంటే మిగతా ప్రశ్నలు ఈ ప్రశ్న తీసుకుందామా? రాసుకున్నాను, నేను అన్ని రాసుకున్నాను. 2 ప్రశ్నలే ఉన్నాయి. ఆయన ఈ నాగరాజు గారు అడిగింది అసలు సాధన పర్పస్ అసలు ఎందుకు చేయాలి, రెండోది తపయతి అని అన్నారు. తపయతి ఏంటండి? అది తపయతి ఆలోచనం. ఓకే, దాని విషయం ఓకే, రైట్. సో ముందర అసలు సాధన ఎందుకు చేయాలి నాగరాజు గారి కోసం? వెరీ గుడ్, వెరీ గుడ్. మీ ప్రశ్నలు అన్నింటికి మీ దగ్గర జవాబులు ఉంటే మీరు ఏ సాధన చేయక్కర్లేదండి. సాధన చేయమని ఎవరంటున్నారు? మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టట్లేదు. సో ఎవరు చేస్తారు సాధన? నాకేవో లోపల ప్రశ్నలు వచ్చాయి. మామూలు ఆ ప్రశ్నలు రాకముందు తిరుపతి జనవరి 1 తిరుపతి వెళ్ళడమో, లేకపోతే సిరిడి వెళ్ళడమో, లేకపోతే అరుణాచలం వెళ్ళడమో, అక్కడ అభిషేకం చేయడం, ఇవన్నీ చేస్తున్నాను. ఇవి ఓకే, అవి నమ్మకం ఉంది, ఆ దేవుడు నన్ను రక్షిస్తాడు, నాకు కష్టాలు రాకుండా చేస్తాడు, లేదా ఉత్తమ గతులు ఇస్తాడని ఏదో నమ్మకాల మీద చేస్తున్నాను అవన్నీ. కానీ మీరు రేషనల్ అని పదం పడేది చాలా బాగుంది. ప్రతి ఎవడైనా రేషనల్ కనుక అయితే ప్రశ్నించుకుంటాడు, ఎవడి వెంకటేశ్వర స్వామి, ఎవడి అసలు ఎక్కడున్నాడు వీడు, ఎవడీన అసలు, నేను వాడు ఎందుకు భజన చేయాలి, ఎందుకు పొగడాలి? చిన్నప్పుడు నాకు భలే డౌట్ వచ్చేది, వీళ్ళందరూ దేవుని పొగడాలి, ఎందుకు పొగడాలి, నేను ఎందుకు చేయాలి ఇది అంటే? రేషనల్ పర్సన్ ఇన్ యూ, ఇఫ్ హీ కమ్స్ అవుట్, యూ వాంట్ ఆన్సర్స్ టు సర్టెన్ క్వశ్చన్స్. ఒక మాట బయటికి చూసినప్పుడు
ఎన్ని రకాలు ఉన్నాయి అక్కడ? మానవ నిర్మితాలు ఉన్నాయి, కార్లు, బళ్ళు, ట్రైన్లు, ఇవన్నీ ఎవడు మనిషి క్రియేట్ చేశాడు. ఓకే, ఇవి మనిషి క్రియేట్ చేయని కాకుండా కొండలు, నదులు, జలపాతాలు ఇవేవో ఉన్నాయి. అవి ఎవడు క్రియేట్ చేశాడు? అది ఎలా వచ్చేవి? కొండ చేయడానికి కొమ్మరి అవసరం, వాడికి మట్టి అవసరం. ఇవన్నీ ఎవడు చేశాడు? ఎలా చేశాడు? ఓకే, ఇంతకన్నా పెద్ద ప్రశ్న ఉంది. అందరూ చచ్చిపోతున్నారు, రేపు నేను చచ్చిపోతా, అంతేనా? ఏమిటి దీని పర్యవసానం? దీని తర్వాత ఏమిటి అంటే, ఇలాంటి ప్రశ్నలు కనుక వస్తే మీకు జవాబులు కావాలని ఆయన ఎవరో తప్పనంటే క్యాజువల్గా ఏదో పుస్తకం చదువుతుంటే ఏదో రిమార్క్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ మర్చిపోయి మళ్ళీ సినిమాలు, అది కాదు. నేను నిరంతరం పొడుస్తూ దీనికి నాకు జవాబు కావాలి అని కనుక కంటిన్యూస్గా కనుక మీకు ఒక రకమైనటువంటి లోపల నుంచి వస్తుంది, అది ఎవరు పైనుంచి ఎవరు, అది వస్తే అలాంటి వాళ్ళు అసలు రహస్యాలు, కొన్ని ముఖ్యమైన రహస్యాలు ఏమిటి, మనం పుడుతున్నాం, చచ్చిపోతున్నాం, ఇంతేనా? ఈ ప్రపంచం ఏమిటి, ఎలా వచ్చింది? ఎవడో దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడ కుర్చీ వేసి కూర్చుని మరి చేస్తున్నాడా? వాడిని అసలు ఈ ప్రశ్నలు ఎందుకు రావాలని ఆశ్చర్యం వేస్తుంది నాకు. మన గొప్ప వింత ఏంటంటే, ఇన్ని కోట్ల మంది కాశీ వెళ్ళిపోతాడు, అక్కడ ఫ్లాట్ కొనేస్తాడు, అక్కడ అభిషేకాలు అంటాడు, గంగా స్నానం అంటాడు, ఇక్కడ గిరిదర్శనం అంటాడు. ఏమిటిది ఆశ్చర్యం? వాడు ఎవడో ఒక్క నిమిషం ఆగి ప్రశ్నించుకోవడం, అరే అది ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, అప్పుడు మాకు తెలిసింది ఇది ఎందుకు రావట్లేదు వాళ్ళకి. ఒకడికి ఇది ప్రశ్నించాలని ఆలోచన వచ్చినా, ప్రశ్నించకుండా మందలో పడిపోయి కొట్టుకుపోయాలని అనిపించినా కూడా, ఈ రెండూ కలిపి దానికి ఎవరో ఒకటే మూలం ఉండాలి. మూలం ఏదో ఉంది. దెర్ ఈస్ సమ్ ఫోర్స్ విచ్ ఈస్ కంట్రోలింగ్ ది ఎవ్రీథింగ్. అది నాకు చాలా ఆబ్వియస్. ఎందుకు తెలిసిందంటే, ఆకాశంలో చూస్తే సూర్యుడు ఉన్నాడు, భూమి మీద ఉన్నాం, మైండ్లో చంద్రుడు ఉన్నాడు. ఒక సిస్టమేటిక్ ప్లాన్, ఒక ఎగ్జాక్ట్ సిస్టమ్ ప్రకారం అవి పనిచేస్తున్నాయి, రొటేట్ చేస్తున్నాయి, టైం ఏర్పడుతోంది, స్పేస్ ఏర్పడుతోంది. ఓకే, ఎక్స్టర్నల్గా అది ఏమన్నా నేను చేశానా? అందులో నా పాత్ర ఏమైనా ఉందా? హూ అరేంజ్ దట్ ప్లాన్? నెంబర్ 1. నెంబర్ 2, అన్నం ముద్ద తిన్నాను, లోపలికి వెళ్ళింది, అరుగుతోంది. ఎలా కరుగుతోంది? అది ఎన్ని రకాల ఎంజైమ్స్ కలిగి శక్తి కింద మారి రక్తంలో కలుస్తుంది. అందులో నా ప్రమేయం ఏమైనా ఉందా? ఎవడు అరేంజ్ చేశాడు అది? సో ఈ ఎవరి వీటి వెనకాల బయట ఆ నక్షత్ర గోళాల వెనకాల ఎవరున్నారు, ఈ సిస్టమ్ లోపల సిస్టమ్ వెనకాల ఎవరున్నారు అని కూర్చొని నాకు ప్రశ్న. ఎవరు? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అని నాకు ఒక ప్రశ్న వచ్చింది. నాకు జవాబు కావాలి అని ప్రశ్న వచ్చినప్పుడు, ఎవరో పెద్ద మనిషి, ఒక జ్ఞానిని అడిగితే, అబ్బాయి వీటన్నింటికీ నీకు జవాబులు కావాలంటే ఫస్ట్ నువ్వెవరో తెలుసుకో. నువ్వెవరో తెలుసుకుంటే వీటన్నింటికీ జవాబులు వస్తాయి. యూ విల్ గెట్ ఆన్సర్స్ ఇఫ్ యు నో యువర్ ట్రూ నేచర్. దానికి సాధన అంటే దేనికంటే మన స్వరూపాన్ని తెలుసుకోవడానికి. ఎందుకంటే స్వరూపం తెలుసుకుంటే చాలా ప్రశ్నలకి సమాధానాలు వస్తాయి. అందుకు సాధన. నాకు ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను ఇక్కడ. మీరు చెప్పిన దానికి నాగరాజు గారి విషయం యాక్చువల్లీ ఆయనకి సంబంధించిందే. నాగరాజు గారు నాకు దాదాపు సంవత్సరం పైగా తెలుసు. మేము కలుసుకోలేదు ఎప్పుడు. కానీ ఆయన దేనికైనా కానీ అది అన్ని మీటింగ్లో ఉంటారు ఆయన. అది మొన్న నేను ఇచ్చిన విశ్వ టాక్ కానీ అన్నిట్లోనూ ఉంటారు. మీ రేషనల్ మైండ్ ఎందుకు ఇదంతా నడుతుంది అన్నారు కదా, అది ఒక పార్శ్వం అయితే, వాట్ ఈస్ మేకింగ్ యూ అటెండ్ ఆల్ దిస్? ఇప్పుడు మీరు అన్నట్టు మీకు జీవితం హాయిగా గడిచిపోతుంది, చీకు చింత లేదు. కానీ ఎందుకు ప్రతి దానికి మీరు హౌ ఆర్ యూ ఫైండింగ్ యువర్ సెల్ఫ్ కేపబుల్ ఆఫ్ కమింగ్? ఏదో ఒక జిజ్ఞాస, రైట్? ఏదో ఒకటి
ఒక ఉంది ఆ ఉంది సమాధానం కావాలనే ఒక అది ఆ ఫోర్స్ ఏదో ఇట్స్ డ్రైవింగ్ యూ ఫార్వర్డ్. మళ్ళీ అదే పరివర్తన చెంది ఇదంతా ఎందుకు అంటుంది అదే ఫోర్స్. సో ఈ రెండిటి వెనకాల ఉన్నది ఒకటే ఫోర్స్. సో మీకు ఈ ప్రశ్నలకి జవాబు వచ్చే వరకు శాంతి ఉండదు, ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీకు అనిపిస్తుంటుంది ఏమిటి నాకు కాలు మీద కాలేసి కూర్చోవచ్చు అవసరం లేదు అన్న, కానీ అలా అనుకున్నా కూడా మీకు మిమ్మల్ని కూర్చునివ్వదు, రైట్? సో అందుకనే వాట్ యు కెన్ డు ఇస్ చాలా కరెక్ట్ గా చెప్పారు. there is something that needs to reveal itself in you. Okay, trust that is there. ఒకవేళ మీకు అనిపించిన రేషనల్ గా ఇదంతా ఎందుకు అనిపించినా కూడా ట్రస్ట్ దట్ టుమారో మళ్ళీ రేపు మళ్ళీ ఇదేమిటి ఇంకోటి విందాం, ఈయన ఏం చెప్తున్నాడు, వీటి మీదే మీకు మనసు మళ్ళీ వెళ్తూ ఉంటుంది. అంటే మీరు గమనించండి, there's some things that have to get resolved. That is in your destiny. ఓకే, సరే మన అద్వైతంలో చాలా ఈ పదాలన్నిటికీ అర్థాలు మారిపోతుంటాయి, బట్ వ్యవహారికంగా మాట్లాడుకుందాం మనం. సో మీకు సాధన ఎందుకు అనే దానికి, ఎందుకంటే మీ కళ్ళ ముందే ఉంది. వై ఆర్ యూ హియర్ ఇన్ దిస్ మీటింగ్? మీకు స్పష్టంగా తెలియకపోవచ్చు, కానీ there are some unresolved questions that need answers, right? So trust that. ఇప్పుడు సాధన ఏమిటనే విషయం మీద కొంచెం మాట్లాడారు శర్మ గారు, స్వరూపాన్ని తెలుసుకోవటం. కానీ అయ్యా నేను ఐ ప్లే బోత్ సైడ్స్. ఇది ఏమవుతుందంటే గాలిని పట్టుకోవటం లాగా ఉంది. ఇప్పుడు మెట్లు ఎక్కాలంటే ఒక గార్డ్ రైల్ ఉండాలి కదా, పట్టుకుని ఎక్కుతూ ఉంటాం. మీరు మీ స్వరూపం ఏంటో తెలుసుకో అంటే అదేదో గాలిలో తేలు అన్నట్టుంది. సో దిస్ నో, ఒకవైపు ఏమో మిగతా పద్ధతుల్లో అయితే ఒక రిచువల్ కానీ ఒక క్రతువు కానీ ఒక క్రమం కానీ ఉంటాయి. ఇది ఏమీ లేకుండా ఫర్ బిగినర్స్ జస్ట్ టు థింక్ నీ స్వరూపం ఏంటంటే అది ఆలోచనే కదా. సమాధానం చెప్పగలరా శర్మ గారు? అంటే మీరు ఈ స్థాయి దాకా రావడానికి ఫస్ట్ థింగ్ ఆ ప్రిపరేషన్. అంటే దానికి ఒక టెక్నికల్ పదం చిత్తశుద్ధి అని వాడతారు, కానీ నేను ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ వర్డ్. అంటే ప్రిపరేషన్ దీనికి లెవెల్ ఆటోమేటిక్గా సహజంగా తయారై వస్తారు వాళ్ళు. ఇప్పుడు మనం జీవితంలో వెనక్కి తీసుకుంటే ఒక స్టేబుల్లో మనం కర్మలు చేసాం, పూజలు చేసాం, అభిషేకాలు చేసాం, ఇప్పుడు చేయట్లేదు ఇక్కడికి వచ్చాం అంటే అర్థం ఏంటి? స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్వరూపం తెలుసుకోవడం నీకు ఇక్కడ ఇందులో గాలిలో ఏమీ లేదు, నీకు ఒక ఆధారం ఇస్తున్నారు. నీకు అక్కడ మిగతా వాటిలో కర్మ ఉందనుకోండి, ఏదో నిష్కామ కర్మ చెయ్యి అన్నాడు. భగవద్ భక్తి ఉంది, పూజ చెయ్యి, లేకపోతే అభిషేకం చెయ్యి, లేకపోతే స్తోత్రం చెయ్యి అన్నారు. యోగ అయితే ధ్యానం అన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమంటున్నారు? ఇది గాలిలో కాదు, ఇక్కడ స్టార్టింగ్ యు ఆర్ ది స్టార్టింగ్ పాయింట్. నిన్ను ఎక్కడో బయట వెతకమనట్లేదు. ఇక్కడ సాధన ఇది స్వరూపం అంటే అర్థం. ఫస్ట్ స్వరూపం అంటే నీకుంది, నువ్వు నేను అని ఉంది కదా, నువ్వు అనుకుంటున్నావు కదా, యు ఆర్ ది స్టార్టింగ్ పాయింట్. ఇంకెక్కడ బయట నమ్మకాల మీద ఎక్కడ బయట తీసుకెళ్ళట్లేదు నేను. యు ఆర్ ది స్టార్టింగ్ పాయింట్. నువ్వు ఎవరు, నువ్వు ఉన్నట్టు నీకు తెలుసు కదా. సో దాని మూలం తెలుసుకోమంటున్నాడు. ఇక్కడ ఆధారం లేకపోతే ఎందుకు? గొప్ప ఆధారం నీ జ్ఞానమే, నీ ఎగ్జిస్టెన్స్. యువర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ది స్టార్టింగ్ పాయింట్. యాక్చువల్గా ఎండింగ్ పాయింట్ కూడా అదే వాళ్ళు. ఎందుకంటే నిజమే, కానీ నేను ఇక్కడ సమస్య చెప్తాను. సాధకుల్లో అంటే మొదట్లో ఇప్పుడు నేనే అన్నప్పుడు సచ్చిదానంద రూపం అని తెలీదు. అంటే అది కూడా టెక్నికల్ టర్మ్. మనం అంటే ఒక రూపం లేని పరిమితులు లేని ఉనికి, రైట్? అదే మన స్వరూపం అన్ని తెలిసేంత వరకు కూడా నేను ఈ బాడీ మైండ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ ఐడెంటిటీ చాలా ఘనీభవించి ఉంటుంది, రైట్? సో మనం కూర్చుని ధ్యానం చేసినప్పుడు నేనున్నానంటే నేను కిరణ్ కుమార్, నేను ఇది తర్వాత నేను ఇది ఫలానా చేస్తాను, నేను మగవాడిని, ఉన్నాయి మా పెళ్ళాం పిల్లలు గుర్తొస్తారు, లేకపోతే ఇంకో ఇల్లు గురించి గుర్తొస్తుంది.
వీటిలో ఇవే వస్తుంటాయి కదా. సో Right. నేను అడిగేది అదే అనమాట. ఏంటి అంటే ధ్యానం చేయాలంటే, స్వరూపం మీద ధ్యానం చేయాలంటే మీరు ధ్యానం అన్నారు, వెరీ గుడ్, వెరీ అది గుడ్. చేయటం ఎలా? నేను అక్కడ అందుకనే నేను అందుకనే కొంచెం ముందుకు వెళ్ళే ఉన్నాను. ఎందుకంటే ఇందులో స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏమిటంటే ఇది హోల్డ్ చేయ, ఫస్ట్ ఇది గుర్తించబడినావు. నువ్వు మొట్టమొదటి ఒక మెట్టైనా ఎక్కకుండా పోయి మేడ ఎక్కలేం కదా. మొట్టమొదటి ఫస్ట్ని యూ రికగ్నైజ్ యువర్ అవేర్నెస్. అది అలవాటు కోసం ఏం చేయాలంటే చాలా మందికి ఏంటంటే అసలు ఇది చెయ్యడు, వెళ్ళిపోతాడు ప్రపంచంలో, వేరే పోస్ట్ ఆఫీస్కి వెళ్తాడు, లేకపోతే సినిమాకి వెళ్తాడు, ఇందులో ఇది కంటిన్యూస్గా. దీనికోసం ముందు ఇందులో లోపలికి వెళ్ళడానికి నువ్వు ఏదో రోజు కొంత గంట 2 గంటలో ముందు ఈ అవేర్నెస్ని, నేను అవేర్నెస్ని హోల్డ్ చేయడం ప్రాక్టీస్ చెయ్యి అని ముందు చెప్తాం. కానీ వాడు అది ఒకడు అంత ఒక గంట చేస్తే చాలు, ఒకడు ఏడాది చేస్తే చాలు, ఒకడు జనవరి చేసినా రాకపోతుంది, అది వదిలేసేయండి. దీని నెక్స్ట్ స్టెప్లు ఉన్నాయి. ఏమిటి అక్కడ? ఓకే, లెట్ us assume that you have practiced enough and you are holding your awareness. ఇంకో గొప్ప రహస్యం చెప్పనండి. ఒక గొప్ప రహస్యం ఏంటంటే ఈ ఈ ఆలోచనలు మీరు అన్నారు ఇందాక, ఈ చేస్తుంటే ఆ జాబు, వైఫ్, చిల్డ్రన్, వ్యవహారాలు, ఇవన్నీ ఆలోచనలు వచ్చేస్తాయి కదా. వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది కూడా వస్తుంది. ఈ హోల్డ్ చేయడానికి అవేర్నెస్, నేను అనే అవేర్నెస్ని హోల్డ్ చేయడానికి ముఖ్యమైన అడ్డు ఏమిటని? ఆలోచనలు. లేకపోతే మొత్తం అంతా అదే కదా, మీరు ఎప్పుడు ఉండదు అదే అవేర్నెస్సే. ఏదంటే వస్తున్నాయి? ఆలోచనలు వస్తున్నాయి. సో ఈ ఆలోచనలు అవి ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆలోచనలు ఏమిటివి? ప్రపంచంలో ఉన్నవే నీకు ఆలోచన వస్తుంది. ప్రపంచంలో ఏమున్నాయి? నీ శరీరం ఉంది, నీ భార్య పిల్లలు ఉన్నారు, నీ ఉద్యోగం ఉంది, నీ కష్టాలు ఉన్నాయి. ఇవే ఆలోచనలుగా వస్తున్నాయి నీకు. సో ఇక్కడ ఒక టెక్నిక్ ఉంది ఇక్కడ. ఇది సాధనలో ముందుకు వెళ్ళాలి అంటే ఎక్కువ కాలం ఈ అవేర్నెస్ని హోల్డ్ చేయాలి కనుక అయితే ఒక చిన్న టెక్నిక్ చెప్పాడు. ఏంటంటే ఈ ప్రపంచంలో జరిగే వ్యవహారాలకి అన్నింటికీ కూడా నువ్వే కర్తవని నమ్మితే ఈ డిస్టర్బ్ చేస్తే ఆలోచన. అలా కాదు, నేను పుట్టడం కానీ, నాకు భార్య కానీ, నా పిల్లలు కానీ, ఉద్యోగం కానీ అంతా ఒక పరమాత్మ, ఒక అనంతమైన శక్తి నిర్ణయించడం వల్ల జరిగింది అని 100% అది నేను ఉన్నా లేకపోయినా అవి జరుగుతాయి అని నమ్మకం ఉందనుకోండి, అప్పుడు ఈ సాధనలో ఆలోచనలు డిస్టర్బ్ చేయవు, ఆలోచనలు రావు. ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే నేను అది చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, వీటి గురించే వస్తాయి ఆలోచనలు. చేసేవాడు వేరే ఉన్నాడు, నువ్వు కాదురా బాబు అవన్నీ నువ్వు పట్టించుకో అని ఎప్పుడైతే నమ్మానో ఇంకా అవి డిస్టర్బ్ చేయన్నాను. ఇది ఒకటి, అది ఒక టెక్నిక్. అది దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెక్నిక్స్. ఇది సరే. ఇక్కడ ఓడితే ఏమిటో మీరు అన్నట్టు ఏమిటి గాలిలో అవేర్నెస్ మరి తెలుస్తుంది కదా. అయితే అక్కడ ఒక స్థాయి అసలు హోల్డ్ చేసిన తర్వాత ఇంకో విశ్లేషణ చేయమన్నారు. ఏమిటా విశ్లేషణ? నీ శరీరానికి దీనికి తేడా ఏమిటి చూడు. నేను అంటున్నావు జ్ఞానాన్ని. అది జ్ఞానం ఏమిటి? నేచర్. నీ శరీరం అనేది జడం, మిగతావన్నీ కూడా జడాలు. ఇదేమిటి దీని నేచరు? అంటే మనం స్వరూపానికి ఎడుతున్నాం. స్వరూపానికి వెళ్ళడానికి నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ నేను గుర్తించడం. నెక్స్ట్ స్టెప్ ఇదేమిటిది? ఇది జడమా? అది జడం కాదని తెలుసు, ఎందుకంటే ఎదురుకుండా సెల్ ఫోన్ ఉంది, అది జడం, అది ఉన్నట్టు దానికి తెలియదు. నీ శరీరం ఉన్నది నీ ఉన్నట్టు నీకు తెలుస్తుంది. అంటే ఒక చైతన్యం, ఒక రకమైన జ్ఞానం. కానీ అది జడం కాదు, అది పదార్థం కాదు. పదార్థానికి సెల్ ఫోన్కి ఆకారం ఉంది, టేబుల్కి ఆకారం ఉంది, దేనికైనా ఆకారం ఉంటుంది పదార్థం అయితే. ఎప్పుడైతే నీ జ్ఞానం, నీ అవేర్నెస్, నేను పదార్థం కాదో దానికి ఆకారం లేదు. ఆకారం లేనిది అనంతం. ఎలాగా? ఆకాశం. సో నీ జ్ఞానం ఆకాశంలాగా అనంతము అని మనసుకు తెచ్చుకోవాలి. అది రెండో స్టెప్. అలా మనసుకు తెచ్చుకుని జ్ఞానం అనంతంగా ఉంది అని అప్పుడు ఏమవుతుందంటే అండి,
మీరు నేను అనేది శరీరం లోపలే ఉందనుకోదు, మీ శరీరం అందులో ఉందని తెలుస్తుంది. మీరు శరీరంలో నేను ఉందని కాదు, నేనులో శరీరము, మిగతా శరీరాలు, మిగతా ఆబ్జెక్ట్స్, మిగతా అన్నీ కూడా అందులోనే ఉన్న భావం వస్తుంది. భావం ఫిజిక్ అక్కడే ఎగిరిపోవడం శరీరం ఎగరదు. ఒక రకమైనటువంటి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ దట్ యువర్ అవేర్నెస్. ఇందాక ఆయన ఎవడో చెప్పాడు నేను విష్ణు అయిపోయాను అన్నాడు చూసారా, అలాంటిది ఏదో. సో యువర్ అవేర్నెస్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పాన్సివ్ అండ్ వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ యూ సీ ఈజ్ ఇన్ ఇట్. ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఇన్ మీ అంటే అర్థం అక్కడ అది ఆ సెన్స్లో. అది నెక్స్ట్ స్టేజ్. ఈ స్టేజ్ వస్తే కానీ స్వరూపాన్ని గుర్తు, ఇది స్వరూపం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఉన్నాయి స్టెప్స్. కానీ స్వరూపం గుర్తింపులో మొట్టమొదటి మేజర్ స్టెప్ ఇది. నీ జ్ఞానము శరీరానికి పరిమితి కాకుండా అనంతంగా వ్యాపించి ఉంది అని గుర్తించడం మేజర్ స్టెప్. ఓకే, రాఘవేంద్ర గారు. నా ప్రశ్న కొంచెం కాంప్లెక్స్, ఎలా పెట్టగలనో తెలీదు, బట్ ఐ విల్ ట్రై చెప్తానండి. సో నేను ఇంతకుముందు భక్తి మార్గంలో ఉన్నప్పుడు, సో నా ఎనర్జీ అంతా డిసిప్లిన్, సో అన్ని పనులు చక్కచక్క చేసుకుంటూ వెళ్ళేవాడిని. సో ఎప్పుడైతే అద్వైత సాధన చేస్తున్నానో, సో నా ప్రియారిటీస్ అన్ని మారిపోయినాయి. సో అద్వైతం గురించి మోర్ తెలుసుకోవడము ఇదంతా జరిగినప్పుడు ఏమైందంటే నా మిగతా విషయాల మీద నాకు ఒక ఆసక్తి అనేది తగ్గిపోయింది. సో స్పెసిఫికల్ గా దేవుడు పూజించటము ఇలాంటివన్నీ ఆసక్తి అనేది తగ్గిపోయింది. సో నిజంగా హాయిగా అనిపించింది. కానీ ఏమవుతుందంటే నేను జాబ్ కూడా చేస్తున్నాను. సో జాబ్ మీద కూడా నాకు ఒక అనాసక్తి అనేది పెరిగిపోయేసరికి నాకు ఒక ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చేసింది అనమాట. అంటే అరే ఇది నేను నా ఫుల్గా 100% నేను ఇవ్వలేకపోతున్నానే. అలాంటప్పుడు నా ఫ్యామిలీ కూడా ఉంటుంది కదా, సో ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఆల్సో అనేది అది ఒక ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చేసి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానేమో అని చెప్పి నాకు ఒక అంటే నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానా అనేది నాకు క్వశ్చన్ అండి. నేను ఎలా పెట్టాలో అర్థం కావట్లేదు. అర్థమైంది నాకు, మీరు చెప్పింది పూర్తిగా అర్థమైంది. ఎందుకంటే నేను అది అనుభవించాను. మీకు మొదటి భాగం ఏంటంటే, మీకు మిగతా వాటి అన్నిటి మీద ఆసక్తి తగ్గటం అనేది ఎందుకుందంటే, ఇది పరమోత్కృష్టమైందండి. ఇంతకన్నా అసలు అద్భుతమైంది లేదు. దిస్ ఈస్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ దట్ ఈస్ మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ సిగ్నిఫికెంట్, మోస్ట్ ఎంజాయబుల్, అది ఈ జ్ఞాన స్వరూపం ఉండటం, జ్ఞాన స్వరూపం తెలుసుకోవటం, ఆ జ్ఞానం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయటం. అయితే మీకు రెండో భాగంలో ఏంటంటే, మీకు పానిక్ అయ్యారంటున్నారు కదా, మీరు సాధన చేస్తే తెలుసుకుంటుండటం వల్ల ఏమవుతుందంటే, యూ విల్ కమ్ టు ఎ స్టేజ్ వేర్, అట్లీస్ట్ నా విషయంలో ఇదే జరిగింది, ఏ పనైనా కానీ ఇంకా ఇన్వాల్వ్ అయి చేయటం, బోర్డమ్ లేకపోవటం, ఇవన్నీ రావటం మొదలైంది. నేను ఇప్పుడు ఐ థింక్ ద లెవెల్ ఆఫ్ మై ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎనీథింగ్ ఐ డూ ఈస్ మల్టిపుల్ టైమ్స్ హయ్యర్ దెన్ వాట్ ఐ డిడ్ ఆఫ్టర్ రీడింగ్ దట్. ఒక వ్యవహారికంగా ఉండి ఇది చెయ్యాలి. ఇందాక రమణ శర్మ గారు ఒకటి చెప్పారు, ఆ డూవర్షిప్ అనేది ఏదైతే ఉందో అక్కడ లిమిటేషన్స్ ఉంటాయి. వన్స్ ఆ డూవర్షిప్ అనేది ఎగిరిపోతే యు ఆర్ వన్ విత్ ఎవ్రీథింగ్. ప్రతి సంఘటన, ప్రతి కార్యం కూడా అది యు ఆర్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్, ఇట్ హ్యాపెన్స్ త్రూ యూ, రైట్? సో ఈ రెండో భాగం ఏంటంటే, దట్ ఈస్ నేను డూవర్షిప్ అనే భావన అది లిడ్ పెడుతుంది అనమాట, దాన్ని కప్పేస్తున్నాను. సో మీరు ఏం భయపడక్కర్లేదు. ఇది ఆ సాధన చేస్తే యూ విల్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఇన్. మీరు కోడ్ రాసిన మీ ఉద్యోగం ఏంటండి? ఐటీ అండి, ఇన్ఫర్మేషన్ ఐటీ. సో మీరు ఏ పని చేస్తున్నా కానీ దాంట్లో అంతా కూడా యూ విల్ గెట్ ఇన్వాల్వ్ ఈవెన్ మోర్, లైక్ 100%, 200%.
దాంట్లో ఇది నేను మొన్న చెప్పింది ఏంటంటే, సాధన గురించి చెప్తున్నప్పుడు ఒక ముందర ఒక టైం పెట్టుకుని చేయాలి. మనం టైం గురించి కూడా చెప్పుకున్నాం. ఒక డిసిప్లిన్ అంటూ ఉండాలి. ఓకే. కానీ సాధన జస్ట్ కేవలం ఆ సమయం వరకు, అంటే ఒక 15 నిమిషాల్లో అరగంటో అంతవరకే పెట్టుకోకూడదు. మనకు దృక్పథం ఉండాలి పనిచేస్తున్నప్పుడు. ఏంటంటే రిజాల్వ్, మీరు సంకల్పం తీసుకోండి, ఏ పనైనా నేను పూర్తి ఏకాగ్రత చేస్తాను. ఆ ఏకాగ్రత చేసినప్పుడు అదే సాధన. ఇప్పుడు మీరు మీ స్వరూపాన్ని తెలుసుకోవటానికి కూడా ఏకాగ్రత కావాలి కదా మీకు. మీకు ఆ ఏకాగ్రత మీరు మిగతా సమయంలో ఇప్పుడు 23 గంటల 50 నిమిషాలు మీరు ప్రాక్టీస్ చేయకుండా 10 నిమిషాలు మీరు ఏకాగ్రత ప్రాక్టీస్ చేయాలంటే సాధ్యం అవుతుందా? సో మీరు ఏ పని చేసినా కానీ పూర్తి ఇన్వాల్వ్మెంట్ తోటి, అంటే మిగతా ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఇదేంటి, ఇది నా కెరియర్ కి పనికి వస్తుందా, లేకపోతే ఇంకోటి చేయాలా, ఇవన్నీ వస్తాయి కదా కాన్ఫ్లిక్టింగ్ థాట్స్. వాటన్నిటిని సెపరేట్ చేస్తున్నాడు మీ దైనందిన కార్యక్రమాల్లో. మీరు ఏ పని చేసినా కానీ పూర్తి ఏకాగ్రత దాని మీద పెడితే మీకు ఈ సాధన, అంటే మీరు ఎప్పుడైతే మీ స్వరూపాన్ని మీరు చూడాలనుకుంటున్నారో అప్పుడు మీకు ఆ ఏకాగ్రత పనికి వస్తుంది. దాంట్లో పురోగమిస్తుంటే మీకు ఈ భయాలన్నీ తొలగిపోతాయి. యూ విల్ కమ్ అండ్ చెప్పండి. ఒక్క చిన్న పాయింట్, ఇది ఏం లేదు. అంటే నేను కూడా ఒక యాంగిల్లో ఇప్పుడు అద్వైత ఈ సాధనలో ఉన్నాం కదా, అంటే ఉద్యోగాలు అవి చేయాలి. చాలా మంది, కొంతమంది ఒక ఉద్యోగంలో గురిగిపోతున్నాం, ఉద్యోగాలు అది దీనికి దానికి అలాగే ఏమీ అక్కర్లేదండి. మనం మామూలు మీకు ఆ లైఫ్ చెయ్యాలి. అది ఇప్పుడు కూడా నేను ఎవ్రీ డే 9 to 3:30 ఐఎమ్ ఇన్ స్టాక్ మార్కెట్. ఎందుకంటే అది కాదు, అంటే చాలా మందికి అభిప్రాయం అండి, ఈ ప్రపంచం వేరు అది వేరు అని, ఈ వ్యవహారం వేరు. నో లైఫ్ అందులో ఉన్నా కూడా అంటే అది ఎలాంటిదంటే ప్రపంచంలో ఉండాలి ఏ జాబ్ అయినా. ఎందుకంటే మనం చేతికి నూనె రాసుకుని పనస్తలు తినాలి, అది ప్రపంచంలో ఉండాలి. అది తగులుకోకూడదు, ఆ జిడ్డు తగిలించుకోకూడదు అంతే. అంతేకాని యూ షుడ్ యువర్ జాబ్, గివ్ 100% ఆఫ్ యువర్ ఎవ్రీథింగ్ టు ది జాబ్. అంటే మీకు ఆసక్తి అయిపోయి చాలా మంది ఏంటంటే నేను అందులో ఉన్నాను కదా, ఇదేమో ఇది వదిలే. నో, అటువంటి యూ జస్ట్ కంటిన్యూ వాట్ ఎవర్ దట్ యూ డూ. అది పూర్తిగా చెప్పినట్టు పూర్తి ఏకాగ్రత చేయండి ఏం చేసినా. చెప్పండి సార్. కిరణ్ గారు నమస్కారం. మళ్ళీ మీరు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నా పేరు వ్యాగ్రేష్. ఎందుకంటే నేను చెప్పాను కూడా కదా స్టార్టింగ్ లో, మనకి టైం దొరకట్లేదు, మేబీ అది ఒక సాకు అని చెప్పేసి అన్నాను కదా. ఎందుకంటే కిరణ్ గారు చెప్పినట్టుగా మనం ఏ పని చేసినా సరే ఆ భావంతో చేసాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా సాధన చేసేసినట్టే అయిపోతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఒక మార్నింగ్ సపోజ్ 6 o'clock లేచి 7 వరకు చేయాలి అని మీరు పెట్టుకున్నారు అనుకోండి సాధన, అది మీకు అవ్వట్లేదు ఫర్ సమ్ రీజన్. మీరు ఐటీలో ఉన్నారు, మీరు రోజు రాత్రి 11 వరకు పనిచేస్తారు, 12 వరకు పనిచేస్తారు, ఉదయం లేవలేకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్, రైట్? అండ్ యూ కెనాట్ డూ యువర్ సాధన. బట్ మీరు చేసే పనిలో, అంటే ఐటీలో చేసినా మీరు ఏ పని చేసినా సరే పూర్తి ఇన్వాల్వ్మెంట్ తో చేస్తే సాధన ఆటోమేటిక్ గా అయిపోతుంది అనే భావంతో అయితే నేను ఉంటాను. దానివల్ల మనకి కంప్లీట్ ఎనర్జీ ఉంటుంది, మనం చేసే పని మీద కంప్లీట్ గా ఇన్ ఇట్స్ ఎంటైరిటీ మనం దాని మీద ఫోకస్ చేస్తాం. అంటే తప్పులు చేయొచ్చు కానీ ఒకటి నేను ఐ వాంట్ టు జస్ట్ సెట్ ద డిస్కోర్స్ రైట్ ఆన్ దిస్. మనం చెప్పింది అది, మీరు చెప్తుంది కరెక్టే, కానీ అదే సాధన కాదు. ఇప్పుడు ఇందాక రావణ శర్మ గారు చెప్పినట్టు యూ హ్యావ్ టు థింక్, అంటే మన స్వరూపాన్ని తెలుసుకునే సాధన వేరు, కానీ మన వాట్ ఎవర్ టైం దట్ వి గివ్, ఆ ఫార్మల్ గా ఒక కూర్చుని ధ్యాన ముద్రలో కూర్చుని, లేకపోతే నిటారుగా పెట్టుకుని మనం ఏదైతే ఫార్మల్ ట్రైనింగ్ సమయం పెట్టుకుంటామో అది కాకుండా మిగతా సమయంలో కూడా మనం ఆ దృక్పథంతో ఉండాలనేది నా ఇది. ఎందుకంటే మిగతా సమయంలో కూడా ఇట్ ట్రైన్స్ యూ టు ఫోకస్ మోర్ ఆన్ దిస్ థింగ్. ఆలోచనల గురించి చెప్పుకున్నాం కదా సార్. ఇక్కడ ఇందాక ఒక అడిగారు తపయతి ఆలోచనం అని, మీరు విన్నారు ఎప్పుడైనా? నేను వినలేదు అది ఎప్పుడు. దాని గురించి ఏం చెప్తారా శర్మ గారు? తపయతి ఆలోచనం
అంటే తపస్సు అంటే నా సంస్కృతం నాకు రాదండి. అంటే అంటే ఓ విధంగా అది అదృష్టమే అనుకుంటా. ఎందుకంటే మా శిష్యుడు ఉన్నాడు సంస్కృతంలో తప్ప ఆలోచించలేడు. సంస్కృతమే ఓకే. మీ రచనలు కూడా అంత బాగా అర్థం అవటానికి కారణం ఈ సంస్కృత పదాలు ఇవన్నీ పరిభాషలు వాడకుండా మీరు మామూలుగా మనం వాడుకునే వాడుక భాషలో మీరు చెప్పడానికి చెప్పే ప్రయత్నం చేయడం వల్లే ఇంకా ఎక్కువ మందికి అర్థం అవుతున్నాయి. అది యాక్చువల్లీ ఒక వరమే. అది ఇట్స్ అంటే తపస్సు ఆయన తపస్సు యొక్క జయమనా ఏంటి అంటే తప్ప కాదండి. ఒక్క నాకు అర్థమైంది. చెప్పండి. అదే డౌట్ ఏంటంటే జి కృష్ణ గారు అని శర్మ గారు వినే ఉంటారు, ఉండేవారు, పొడుగ్గా ఉండేవారు, గుర్తుందండి? జి కృష్ణ గారు నాకు తెలుసు. ఆయన గారి జీవిత చరిత్ర రాశాడు. ఆయన నాకు తెలుసు. నాకు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అదే ఏదో మాటల సందర్భంలో అదే ఆయన ఇంటర్వ్యూ వేరే ఆయన చేసినప్పుడు అది నేను చదివానండి. అది ఆయన ఏమన్నాడంటే తపయతి ఆలోచనం అదే సాధన అన్నట్టు ఏదో చెప్పారు. కాకపోతే అప్పుడు నేను గూగుల్ చేశాను తపయతి ఆలోచనం అంటే ఏంటని, నాకు పెద్ద ఏం దొరకలేదు. శర్మ గారు అంటే మీది కానీ కిరణ్ గారి కానీ ఫాలో అవుతుంటాను. ఎప్పుడైనా డౌట్ లాగా అడుగుదాము, మీరైతే ఎగ్జాంపుల్ తో కొంచెం అలాంటి వాళ్ళకి చెప్తారు, అంటే కొంచెం మేము బిగినర్స్ కదండి అట్లా చెప్తారని. ఆయన ఎట్లా అన్నాడంటే కొంచెం ఆ జ్ఞానం పెంచుకోవడం అదే తపస్సు అదే సాధన అన్న మీనింగ్ లో చెప్పారు, కానీ నేను మిస్ఇంటర్ప్రిట్ చేశానా నాకు డౌట్ వచ్చింది. ఆయన ఎక్కువ ఎక్స్పాండ్ చేయలేదు దాని మీద. అదండి తపస్సు అంటే తప్పించడం, దేనికోసం సత్యాన్ని గుర్తించడానికి తప్పించడమే తపస్సు నేను కూడా. అదేనండి ఆలోచన అంటే ఆయన ఎలా అన్నాడంటే ఆలోచనలు చేయడం, మంచి ఆలోచనలు చేయడం, జ్ఞానం తపయతి ఆలోచనం అన్న అలా వాడాడండి ఆయన. అదేంటంటే అండి, ఇందాక శర్మ గారు స్థాయిలో దశల గురించి మాట్లాడారు కదా, దాంట్లో ఏమవుతుందంటే ముందర మనం ఏం ప్రయత్నిస్తామంటే ఆలోచనలు రాకుండా ఉండటానికి ప్రయత్నిస్తాం ధ్యానంలో కదా. సో ఆలోచనలు అరికట్టడానికి, ఎందుకంటే అది ముఖ్యం కూడా, ఎందుకంటే ఆలోచన ఉంటే అదే ఆ కామెంటరీ నడుస్తుంటుంది. సో ఎప్పుడైతే మన నిజ స్వరూపం తెలియాలంటే ఆలోచనల పొర లేకపోతే, అంటే రెండు ఆలోచనల మధ్యలో ఉండే సమయం, అప్పుడు ఏముంది అది మన నిజ స్వరూపం అన్నమాట. అయితే మీరు సాధనలో ముందుకెళ్తుంటే ఇప్పుడు అద్వైతం అంతా ఇట్ టైస్ ఆల్ ద లూజ్ ఎండ్స్ నీట్ గా. ఓకే, ఇట్ హ్యాస్ టు క్లోజ్ ద లూప్. ఆలోచనలు ఏంటి మరి? ఆలోచనలు మీరు సాధనలో బాగా ముందుకెళ్తే ఆలోచనలు వచ్చినా కానీ మీకు సమస్య ఉండదు, ఎందుకంటే ఆలోచనలు కూడా జ్ఞానమే కదా. సో యు ఆర్ ఆల్వేస్ ఇన్ తపస్సు. సో మీకు ఏ పని చేసినా మీకు ఆ జ్ఞానం కాంతి ఏంటి అని ఎరుకొస్తుంది. నా పాయింట్లు కొట్టేశారు మీరు కిరణ్ గారు. అదేనండి అంటే మీరు ఇప్పుడు కిరణ్ గారు కానీ శర్మ గారు కానీ పుస్తకాలు రాస్తారు, చదివిస్తారు కాబట్టి, అంటే జి కృష్ణ గారు ఎట్లా అన్నారంటే కొత్త పుస్తకాలు చదవడం, ఆయన వెరీ వెల్ రెడ్ పర్సన్ కదా, బాగా రాశారు కూడా. సో చదవటం ఇప్పుడు ఎలా అంటే అండి, ఇప్పుడు కొత్త పుస్తకాలు చదువుతాం, మనకు ఒక్కొక్కసారి సాధనలో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు నాకు ఇవన్నీ అవసరమా, నా జీవితం నేను చూసుకొని కొత్త ఆలోచనలు ఏంటి, ఇవన్నీ ఎందుకు నాకు. ఇప్పుడు ఉదాహరణకి నాది ఐటీ ఫీల్డ్ అండి, నేను ఆంథ్రోపాలజీ ఎందుకు చదవాలి, లేకపోతే అది ఎందుకు చదవాలి, నా అద్వైతం పుస్తకాలు నాకు ఉన్నాయి కదా, ఇట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు నాకు అది చాలా షాకింగ్ గా అనిపించింది. ఓకే, అంటే కొత్త జ్ఞాన తృష్ణే, ఇప్పుడు విపరీతంగా తృష్ణ ఉంటుందండి, నాకైతే ఉండేది చిన్నప్పుడు. అదే తపస్సు అని ఆయన అన్నాడు. అంటే నేను మీతో కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నాను, అంటే ఒకటి నేను ఇంటర్ప్రిట్ చేశాను అలాగా, అదే కాదా అనేది, అంతే. అంటే నా అడ్వైజ్ కృష్ణ గారు ఆ స్టేట్మెంట్ మర్చిపోండి. నాకు అదే చెప్పింది నేను వినలేదండి, ఇది మొదటిసారి వింటున్నాను. నాకు అర్థమైంది ఇది, బట్ ఇట్స్ ఫ్రీ టు బి ఇంటర్ప్రిటెడ్ ఎనీ విచ్ వే. ఎందుకంటే ఆయన ఏమన్నారో మనం ఆయన లేరు కాబట్టి ఇప్పుడు మనకు తెలీదు. బట్ అనుభవం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను నేను ఎప్పుడైనా. సో ఇట్స్ ఫైన్ హౌ ఎవ్రీథింగ్. సో భాను గారు, మళ్ళీ మీరు ఇంతకు ముందు అడుగుదాం అనుకున్నారు, లేరు, అడగండి. నమస్తే అండి. లేదు, ఇంతకు ముందు ఏదో నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్టుంది. నాకు ఒక చిన్న, అంటే ఏమో మీకు చాలా సిల్లీగా అనిపించవచ్చు. ఇప్పుడు ఇదంతా మనం అర్థం చేసుకుంటున్నాము, ఈ థియరీ అంతా.
దేనితోటి బుద్ధితోటి, మనస్సుతోటి. మనసును కొంచెం ఫోకస్ చేసి బుద్ధితోటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అండ్ నేను అనే స్వరూపం ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ బియాండ్ మైండ్ అంటారు. ఇట్ ఈస్ బియాండ్ ఎనీ డిస్క్రిప్షన్, ఎనీథింగ్ కదా. అది జస్ట్ ఒక జ్ఞాన స్వరూపం. కానీ అది నేను అర్థం చేసుకోవాల్సింది బుద్ధితోటే. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఏకైక టూల్ మైండే. అంతకు మించి నా దగ్గర ఏం టూల్ లేదు. అంటే అది ఇప్పుడు ఇది ఇప్పుడు ఇక్కడ చెయ్యడానికి కూడా ఏం పని లేదు. ఎందుకంటే ఏ పని చేసినా అది అర్థం కాదు. ఏ పని చేసినా నో యాక్షన్ విల్ గెట్ మీ దేర్ కదా. నథింగ్ ఐ డూ కెన్ గెట్ మీ దేర్. ఇట్ ఈస్ అన్ అండర్స్టాండింగ్. నేను అర్థం చేసుకోవాలంటే నేను నాకున్న మెంటల్ కేపబిలిటీని యూజ్ చేసుకొని అర్థం చేసుకోవాలి. ఓకే, థియరీ వైజ్ నాకు అర్థమైంది, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను మామూలుగా డైలీ లైఫ్ లో ఉన్నప్పుడు ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఎందుకంటే ఇది మారుతుంది, ఇది ఇట్లా, దిస్ ఈస్ గివింగ్ మీ దిస్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఇన్ మై మైండ్, సో దిస్ ఈస్ నాట్ మీ అని ఒక పర్సెప్షన్ అయితే నాకు వచ్చింది. కానీ ఆ స్వరూపాన్ని బుద్ధి ఎట్లా క్యాచ్ చేస్తుంది? ఎందుకంటే మైండ్ ఈస్ సాచురేటెడ్, ఇట్ ఈస్ డన్. అంటే దానికి ఒక కలర్ ఇయ్యలేదు. ఇప్పుడు ఒక సాధన అంటే నేను అమ్మవారికి ఒక కలర్ ఇస్తా, అమ్మవారు వైట్గా ఉంటది లేకపోతే ఎల్లోగా ఉంటది, ఆమె ఇది తింటది, ఆమెకి డైలీ లైఫ్ ఇష్టం, ఆమెకి రోజు పొద్దున్న లేచి పూజ చేయడం ఇష్టం, చాలా ఉన్నాయి విచ్ ఐ కెన్ నా మొత్తం కేపబిలిటీస్ ని యూజ్ చేసి నేను అమ్మవారిని ప్లీజ్ చేయగలను. ఇప్పుడు తెలుసుకోవాలంటే నా బుద్ధి తెలుసుకోవాలి, కానీ అది బుద్ధికి అతీతం. శర్మ గారు, అక్కడ మీరు చాలా పదాలు వాడారు. బుద్ధి అన్నారు, అది ఏంటిది? మీరు బుద్ధి, మనస్సు ఇలా కొన్ని పదాలు వాడారు. అసలు మీకు వాటి కరెక్ట్ గా అది ఏమిటో మీకు తెలుసా? మనస్సు అంటే ఫీల్ అయ్యేది, దేని గురించి అయినా డౌట్ పడేది, కానీ ఫైనల్ గా డెసిషన్ తీసుకునేది బుద్ధి. ఓకే, ఇప్పుడు కొన్ని చెప్తాను చూడండి. మీకు ఈ స్ట్రక్చర్ చేయడానికి చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. స్ట్రక్చర్ ఏంటంటే ఫస్ట్ జ్ఞానం అంటే మీరు ఉన్నట్టు మీకు తెలియడం. ఓకే, జస్ట్ ఎగ్జిస్టెన్స్ అండ్ అవేర్నెస్. ఐ యామ్ ఎగ్జిస్ట్. నేను తెలియడం. ఐ ఎగ్జిస్ట్ అండ్ ఐ am aware of myself. రైట్. ఏ ఆలోచన లేనప్పుడు ఇట్ ఈజ్ ఆత్మ. ఆలోచన ఏమీ లేకుండా ఉండడం తెలియడం అది జ్ఞానం. అయితే ఆ జ్ఞానంలో ఉండడం తెలియడం అన్న కదండి, ఉండడం అనేది శక్తి. ఆ శక్తి యొక్క స్వభావం అని ఒకటి ఉంది. స్వభావం ఏంటంటే అది కారణం ఉండదు, అగ్ని కాలుస్తుంది, అది స్వభావం. అలాగే ఈ జ్ఞానానికి ఈ అవేర్నెస్కి ఒక స్వభావం ఉంది. కదలకుండా కదిలినట్టు అనిపించడం. కదలదు కానీ కదిలినట్టు అనిపిస్తుంది. అదే మీ ఆలోచన. జ్ఞానంలోంచి ఏ ఆలోచన వచ్చినా అది ఆ జ్ఞానం యొక్క శక్తి వల్ల కదలకుండా కదిలినట్టు అనిపిస్తుంది. ఇంకా తర్వాత వచ్చేవన్నీ ఆలోచన మంచిదా చెడ్డదా అది మీరు బుద్ధి అని అవంటే మీరు అన్ని చాలా అందులో చాలా వివరాలు చెప్పారు. కానీ ఫస్ట్ మనస్సు అంటే ఆలోచన అంటే జ్ఞానంలోని కదలని యాక్చువల్గా కదిలిక. అది యాక్చువల్గా. సో అంచేది మీరు ఇవన్నీ మీరు ఆ బుద్ధిని అవన్నీ చేస్తున్నారు లేదు. యాక్చువల్గా మీకు స్టార్టింగ్ పాయింట్ అవేర్నెస్. ఈ అవేర్నెస్ లో వచ్చేటువంటి కదలిక ఆలోచనలు. ఇందాక కిరణ్ గారు చెప్పినట్టు యాక్చువల్గా ఈ జ్ఞానం తాను మారట్లేదు. ఆలోచన ఆ జ్ఞానమే. ఆలోచన అనిపిస్తుంది పాము, అది తాడే ఉంది అక్కడ. మీరు పాము అనుకుంటున్నారు కానీ పాము లేదు. సో ఈ తాడు జ్ఞానం, పాము ఆలోచన. లేని పాము ఆలోచన. సో ఇప్పుడు మీకు ఏది జరుగుతున్నా కూడా ఆలోచనలో స్ట్రక్చర్లో జరుగుతుంది అంతా కూడా. ఆలోచనలు కానీ వెనక్కి వచ్చేస్తే సపోజ్ నాకు ఏది ఆలోచన వచ్చినా జ్ఞానమే అలా కనపడుతుంది, ఏమి కాదు నిజం కాదు అని ఎప్పుడైతే అయినా ఇక అయిపోయింది, క్లోజ్.
మామిడి పండు వచ్చిందండి, మామిడి పండు ఆలోచన వచ్చింది. ప్రపంచంతో ఈక్వేట్ చేయండి మామిడి పండుని. ఓ మంచి దోరగా ఉంది, బాగుంది, బంగినపల్లి నాకు ఇష్టం, కోసుకు తిందాం, చాలా టేస్ట్గా ఉంటుంది, టెంకాయ ఎలా తినాలి, ఇది అంతా ప్రపంచం, అందులో పడిపోయావు. అలా కాకుండా మామిడి పండు ఆలోచన, ఇది ఆలోచన, నా జ్ఞానమే ఆలోచనలా కనబడుతుంది, అది నిజం కాదు అని ఎప్పుడైతే ఆటోమేటిక్ వెనక్కి వచ్చేస్తాను. అంటే ఆలోచనలోకి సారం చేసి ఆలోచన జ్ఞానం తప్ప ఏం కాదని ఎప్పుడైతే మీరు ఉన్నారో, మరి ఇది ప్రపంచంలో ఉండడం ఎలాగా? ప్రపంచంలో ఉంటాం, ఏంటంటే మామిడి పండు దొరికితే తింటాను, లేకపోతే లేదు. ఆలోచనే హ్యాపీ ఇఫ్ ఐ గెట్ ఇట్, ఈవెన్ అదర్వైజ్ ఐఎమ్ హ్యాపీ, దట్స్ ఆల్. నేను క్రికెట్ ఉపమానం ఒకటి చెప్తాను, నాకు గుర్తొచ్చింది శర్మ గారు చెప్తుంటే. ఈ భానుగారు, మీరు చిత్తం, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఆ పైకి వెళ్తుంటే అంటే దేర్ ఆల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద సేమ్ థాట్. అందుకని మనం ఎక్కడ ఉండాలంటే, నా సాధన కూడా ఏంటంటే ఆ జ్ఞానం ఆలోచన దగ్గరే ఉంటాను అనమాట. ఇది ఎలా అంటే క్రికెట్ ఉపమానం చెప్పాలంటే, ఇప్పుడు స్పిన్ వేసేటప్పుడు స్పిన్ బౌల్ ఎదుర్కోవటానికి వాళ్ళు ఆ ముందరికెళ్ళి పిచ్ ముందరికెళ్ళి ఆ బాల్ బంతి పడంగానే కొడతారు. ఎందుకంటే దానికి స్పేస్ సమయం ఇచ్చామనుకోండి, అది అటు ఇటు తిరుగుతుంది. అందుకని బ్యాట్స్మెన్ దే గో టు ద పిచ్ ఆఫ్ ద బాల్ అండ్ ప్లే ద బాల్ టు నెగెట్ ద స్పిన్. అట్లాగే సాధన అన్నప్పుడు నేను అంటే ఇప్పుడు ఆ అరగంట సమయం దాటి మిగతా సమయాల్లో ఏంటంటే ఆ ఆలోచన గమనిస్తాను అనమాట. మామూలు చిత్తం ఉంటుంది, అంటే మన జ్ఞాన స్వరూపం కాన్షియస్నెస్ ఉంటుంది, దాంట్లోంచి బుద్బుదాల్లాగా ఆలోచనలు వస్తుంటాయి. అక్కడ పట్టుకోవాలి, అక్కడ పట్టుకుంటే అయిపోతుంది, అది ఇట్ డిజాల్వ్స్ దేర్. అంటే ఆ స్థితిలో ఉండటానికి అనమాట ఇది నేను చెప్పేది. సో దిస్ ఐ ప్రాక్టీస్. సో దిస్ ఈస్ హౌ. ఎప్పుడైనా కానీ ఇప్పుడు అలా సముద్రం తీసుకున్నాం అనుకోండి, సముద్రం నీరే, కింద భాగం దాంట్లో అతలాకుతలాలు ఏమి ఉండవు సముద్రం లోపల, అది కాన్షియస్నెస్ అనుకుందాం. సో దాంట్లో స్థితప్రజ్ఞత, దానికి ఆనందం ఉండదు, విషాదం ఉండదు అక్కడ. అదే కానీ పైకి వస్తున్న కొద్దీ మీకు ఈ అలలు, ఒడిదుడుకులు ఉంటుంటాయి. తర్వాత ఈ బుద్బుదాలు అంటే నీటి బొట్లు ఉంటాయి కదా, అలలు ఎగిరిసి నీటి బొట్టు గాల్లోకి ఎగిరి పడితే ఆ నీటి బొట్టుగా మనం ఐడెంటిఫై చేసుకున్నాం అనుకోండి, మనవి ఎత్తు పల్లాల్లో వీల్ జస్ట్ స్వింగ్ వైడ్లీ బిట్వీన్ పెయిన్ అండ్ ప్లెజర్. అది కాకుండా మనం ఆ నీట్ వరకే నీటితోనే మన అనుబంధం పెట్టుకున్నాం అనుకోండి, మనం గుర్తింపు పెట్టుకుంటే, యు ఆర్ యునో, అండ్ లోపలికి వెళ్తుంటే అక్కడ హాయిగా నిశ్శబ్దంగా ఉంటుంది. సూర్పాండి గారు. శర్మ గారు, జి కృష్ణ గారు చెప్పింది 3 ముక్కలు దొరికాయండి. మీ అనుమతితో చదువుతాను, తెలుగులోనే ఉంది, జస్ట్ 3 సెంటెన్స్ లో నేను లెక్క పెట్టాను, చదవండి. ఒక్క నిమిషం. వినపడుతుంది కదండి? మహాత్ములు తపస్సు అంటే ఆలోచన అని నిర్వచించారు. తపయతి ఆలోచనం. కానీ తపస్సు అనే దాన్ని కేవలం ఒక లౌకిక కర్మగా ఊహించిన పెద్దలు యోగ చిత్తవృత్తి నిరోధ అంటే మనసుతో చేసే పనులన్నీ ఆపివేయటమే తపస్సు అన్నారు. దానివల్ల ఏమైనా చిత్త విశ్రాంతి దొరుకుతుందేమో కానీ దానివల్ల సాధన తృప్తి దొరకదు. కొద్దిలో చెప్పాలంటే మానవ జీవితానికి సమగ్రత కలగడానికి ఆదర్శవంతమైన కృషి చేయడమే పరమావధి. ఇది ఆయన జీవిత పరమార్థం ఏమిటి అనే ప్రశ్నకి సమాధానంగా చెప్పారండి. ఆ చివరి వాక్యం ఒకసారి మళ్ళీ చదవండి. కొద్దిలో చెప్పాలంటే మానవ జీవితానికి సమగ్రత కలగడానికి ఆదర్శవంతమైన కృషి చేయడమే పరమావధి. ఆదర్శవంతమైన కృషి బాగుంది. ఒకటండి చిన్న ప్రశ్న, అది అందరూ ఎందుకు చేయలేకపోతున్నారు? అది మంచిదే కదా, అందరూ ఎందుకు చేయలేకపోతున్నారు? ఆదర్శవంతమైన కృషి అండి, అది డెఫినేషన్ డిఫర్ అవుతుంది కదండి. అంటే ఒకళ్ళు చేశారో చేయలేదు అనేది మనం ఎలా చెప్తాం?
అది పెద్ద ప్రశ్న ఇది. అందరూ మంచిగా ఎందుకు ఉండట్లేదు? అది అందరూ పరిస్థితుల ప్రభావం. అంతేలేండి, అదేలేండి, ఇవన్నీ ఉంటాయి కదా వెనక నుంచి అంటే వాసనలు ఏవో ఉంటాయి కదా. దేర్ ఇస్ ఎ బిగ్ సీక్రెట్ దేర్ ఇస్ ఎ బిగ్ సీక్రెట్. ఒకడు మంచిగా ఉంటున్నాడండి, ఒకడు చెడ్డగా ఉంటున్నాడండి, ఒకడికి మంచి ఆలోచనలు వస్తున్నాయి, ఒకటి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకు? అక్కడ ఏమవుతుంది? మనం ఏమనుకుంటున్నాం? అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు మంచిగా ఆలోచిస్తున్నాడు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, చెడ్డగా ఆలోచిస్తున్నాడు, వీడు కష్టాలు చెప్తున్నాడు. ది ప్రాబ్లమ్ కమ్స్ యు ఆర్ ఐడెంటిఫైయింగ్ అన్ ఇండివిజువల్ దేర్ ఇస్ నో ఇండివిజువల్. అవునండి, అవునండి. ఒక్క నిమిషం అండి కృష్ణ, అంటే మిమ్మల్ని ఇంటరప్ట్ చేయట్లేదు కానీ కృష్ణ గారు ఎట్లా అన్నాడంటే, నా సొంతంగా ఆలోచించి నేను తప్పులు చేసినప్పుడు కూడా నేను పశ్చాత్తాపడలేదు, ఎవరినో అనుకరించినప్పుడు అయితే సిగ్గుపడేలాగా అయ్యింది అన్నట్టు. అంటే ఆయన, నేను అనుకోవడం, ఆయన ఎలా చెప్పాడంటే సొంతంగా ఆలోచించమన్నాడు. Let us not waste further time on it. G. Krishna is not a realized man. He is not a realized man. ఆయన రమణ మహర్షి చెప్పిన మాటలా ఈయన చెప్పిన మాటలు మనం పట్టించుకోకర్లేదండి. He is an ignorant man, I know. So why do you give so much weightage to a man who has not realized himself? That's all. He was in a stage. He was in a particular stage. That's all. And he was spreading his wisdom. That's all. But our intention is not that. We know. I know he wrote life history of Nayana. Nayana అంటే కావ్యని గణపతి ముని. కావ్యని గణపతి మునికి రమణ మహర్షిని, భగవాన్ రమణ మహర్షి అని పేరు పెట్టినవాడు. నేను ఎవరును అని తపస్సు గురించి మొట్టమొదటి చెప్పింది నాయనికి. కానీ నాయన తప్ప అందరూ చేశారు, నాయన చేయలేదు. అది గొప్ప ఆశ్చర్యం. ఆయన లైఫ్ హిస్టరీ రాశాడు ఈ కృష్ణ గారు. సరే, ఊరికే జస్ట్ సారీ, ఐ డోంట్ వాంట్ బి ఎమోషనల్. అంటే అట్లా చరిత్ర తెలుసుకోవడం తప్పలేదు కదా సార్. చాలా చాలా కష్టం సార్. అది మీరు చెప్పిన ముక్కలు బట్టి చెప్పేశాను నేను. కృష్ణ గారికి అందలేదు, వస్తువు అందలేదు. కృష్ణ గారు ఏమిటి, ఆయన జీవితం రాసిన ఆయనకే అందలేదు. ఇది చాలా ముఖ్యం అండి. అంటే మనం ఎవరి దగ్గర నుంచి వింటాము అన్నది. ఎందుకంటే నేను మొన్న మన కూటమిలో కూడా ఒక విషయం పెట్టాను. ఇప్పుడు భగవద్గీత కూడా వీ హ్యావ్ టు లిసన్ టు ఇట్ ఫ్రమ్ రియలైజ్ సోల్స్. లేకపోతే అది మొత్తం మన గోల్ తిప్పేసి కన్ఫ్యూజ్ చేసేస్తుంది భగవద్గీత. 100%. సో మనం ఏదైనా కానీ చాలా రియలైజ్ సోల్స్, అంటే వీళ్ళకి దక్కింది, వీళ్ళు పట్టుకున్నారు అన్న వాళ్ళ దగ్గర నుంచి వింటేనే మనకి ఏమన్నా నివృత్తి అవుతాయి మన సందేహాలు. ఎనీవే, అడగండి. అవును సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. శర్మ గారు థ్యాంక్ యూ అండి, కిరణ్ గారు థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఫర్ యువర్ ఇంటరాక్షన్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. నాగరాజ్ గారు. శర్మ గారు, నాకు మీరు రాసిన పుస్తకాలు ఆల్మోస్ట్ దాదాపు చదివాను. అన్వేషణ 2 సార్లు చదివాను. ఇందాక మీరు 3 స్టెప్స్ అవన్నీ కూడా చెప్పారు కదా. ఫస్ట్ కర్తృత్వ భావం గురించి, తర్వాత మిగతా 2 ఇవన్నీ కూడా చాలా లాజికల్ గా అనిపించి నాకు చాలా ఆశ్చర్యపరిచాయి. నిజమే కదా, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంది అని అనిపిస్తుంది. ఐ మీన్ ఓన్లీ ఫ్రమ్ ఎన్ ఇంటలెక్చువల్. కానీ ఇది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయగలను అంటే, రోజువారీగా సాధన ఎలా చేయాలి, ఎప్పుడు అది ఎక్స్పీరియన్షియల్ గా తెలుస్తుంది అనేది నాకు ప్రశ్న అండి. అంటే నాకు చాలా నచ్చింది మీరు చెప్పింది, ఎందుకంటే చాలా లాజికల్ గా ఉంది. ఐ మీన్ డెఫినెట్లీ దెర్ ఈస్ సంబడి దేర్. మనం చేసే వాటన్నిటికీ మనం రెస్పాన్సిబిలిటీ నిజంగా ఆలోచిస్తే, వెనక్కి తిరిగి ఆలోచిస్తే చాలా మన జీవితంలో జరిగిపోయి అన్నిట్లో నేను చాలా నిమిత్త మాత్రమే, ఏవో కొన్ని కారణాలు జరిగాయి. సో ఐఎమ్ నాట్ ద డూయర్ అనేది కూడా అర్థమవుతోంది. ఇంకా ముందుకెళ్ళి స్వరూపాన్ని తెలుసుకోవాలి, దానికి ఆకారం లేదు, అందులోనే అన్ని ఇమిడి ఉన్నాయి, ఇలా ఆలోచిస్తుంటే చాలా బాగుంది. కానీ అది నిజంగానే ఆ స్టేట్ లో ఎలా ఉండాలి, కంటిన్యూస్ బేసిస్ లో ఎక్స్పీరియన్షియల్ గా ఎలా తెలియాలి, లాజికల్ గా కాకుండా. ఈ డౌట్. చాలా మంచి ప్రశ్న.
చాలా మంది సాధకులకి వచ్చే ప్రశ్న ఇది. ఒకటి చెప్తానండి, ఎందుకంటే ఇది అతి దగ్గరగా ఉంది, అతి దూరంగా ఉంది మీ తపన బట్టి. ఆయన నిన్న మాకు ఒక ఆయన మిత్రుడు, ఆయన సిరి మీద, సాయి మీద, రమణ మహర్షి ఉపన్యాసాలు, వాటి మీద ఉపన్యాసాలు ఇస్తాడు. ఆయనకి ఎవరో ఈ పుస్తకం అన్వేషణ వెళ్ళి చదివి నాకు ఆయన రోజు చాలా డౌట్లు ఇస్తుంటాడు. ఆయన వాళ్ళ ఎవరో అన్నట్టు వచ్చానండి, నువ్వు నీ స్వరూపంలో నువ్వు ఉండు, నువ్వుగా నువ్వు ఉండవయ్యా, అంతకని ఇంకేం లేదు అన్నాడు. జస్ట్ బీ యాజ్ యు ఆర్, నీదా నువ్వు ఉండు అన్నట్ట ఎవరో ఇచ్చారు. నాకు చాలా నచ్చిందండి. కానీ ఏమిటంటే దాని ఇంప్లికేషన్ ఏంటంటే అన్నాడు. ఇంకొకటి అండి, అసలు నీలా నువ్వు ఉండు, అసలు నీలా నువ్వు కాకుండా ఇంకోలా ఎలా ఉండగలుగుతావయ్యా అన్నాను. ఇస్ ఇట్ పాసిబుల్? నువ్వు అలా ఇప్పుడు ఉన్నావు, యూ ఎగ్జిస్ట్, యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యూ కెనాట్ బి ఎనీథింగ్ ఎల్స్. ఒక్కమాట ఆలోచించండి, మీరు కోర్స్ శరీరం కాదు, నీ లోపల నేనని ఫీల్ అవుతున్నారు కదా, అది ఇంకోలా ఉండదు, అదే వస్తువు అది. మీరు ఇందాక చెప్పారు సాధన ఏదో మీకు ఒకటండి, మీకు మనస్సుకి సాధన ఏది చేయాలని మీరు చదివిన దాన్ని బట్టో విన్నదాన్ని బట్టో ఏ సాధన చేయాలనిపిస్తే అది చెయ్యండి. ఒకటి స్వానుభవం ఎలాగా చాలా ఇంపార్టెంట్. అది ఎలాగ అవుతుంది, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా అవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ దేర్ ఇస్ ఐ యూజ్ ఒక ఉంది ఒకటి ఏంటంటే, మీ లెవెల్లో మన ఈ రిలేటివ్ లెవెల్లో వ్యక్తి తేడా అని ఒకటి ఉండదు, రెండు అని ఉంటాయి. కానీ పరమాత్మ లెవెల్లో, పరాశక్తి లెవెల్లో రెండోది లేదు. ఆవిడకి అక్కడ భేదం ఉండదు. కానీ ఒకటి దాని ఆపరేషన్ ఉంది, ఎందుకంటే దాని ఆపరేషనే మీకు నాకు వచ్చే ఆలోచనలు. సో కృప, గ్రేస్ అంటే అది మన ఆవిడ విన్యాసంలో ఎప్పుడు జరుగుతుందో చెప్పలేము. ఆ గ్రేస్ వల్ల మీకు ఏమవుతుందంటే, ఓహో మీకు తెలిసిపోతుంది ఇదేనా అంటే, మీరు ఆత్మ ఏంటి, దీని స్వరూపం ఏమిటి, ఎలా గుర్తించండి, మీకు అనుభవం అయిపోతుంది. అది సడన్గా అవుతుంది. ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుంది నేను చెప్పను, అది అవుతుంది. కానీ అప్పుడు ఏమనిపిస్తుందంటే, అరే ఎలా ఉంటుంది చెప్తాను చూడండి. అనిపించినప్పుడు ఎలా వస్తుందంటే, మీకు ఒక రకమైన అవేర్నెస్ ఉంది కదా. హలో, అయ్యో ఏదో కనెక్షన్ సమస్య ఉంటుంది. నేను తిరిగి వచ్చే వరకు నేను చెప్తాను. సో అది గ్రేస్ అన్నారు కదండి, అదేనండి. ఎందుకంటే ఇప్పుడు ఆ గ్రేస్ లేకపోతే ఇట్ వుడ్ హావ్ బీన్ వర్క్డ్ అవుట్ బై నౌ కదా. సో ఫర్ ఆల్ ద థింగ్స్ దట్ హ్యూమన్స్ కెన్ డూ, everybody would be realized, everybody would be awakened if there was a ఫార్ములా ఫర్ ఇట్. కానీ మనకు తెలిసినంత వరకు ఏంటంటే, మన సాధన చెయ్యాలి. అది ఎప్పుడో ఒకసారి మనం అంటే ఒక తాళం చెవి పట్టుకుని తాళం కప్పలో పెట్టి అంటుంటాము, సడన్లీ సమ్ టైమ్ ఇట్ విల్ క్లిక్. అది ఎందుకు క్లిక్ అయిందంటే, ఇట్స్ జస్ట్ టైం, కాల్ ఇట్ టైం రావటం అనండి, లేకపోతే గ్రేస్ అనండి, కృప అనండి, ఏదన్నా కానీ అది అవుతుంది. అప్పుడు శర్మ గారు కొనసాగించండి. మ్యూట్లో ఉన్నారు మీరు మ్యూట్లో ఉన్నారు సార్. మ్యూట్లో ఉన్నారని వినబట్టలేదు. ఇప్పుడండి వినపడుతుంది. జస్ట్ అండి, చాలా సింపుల్ సార్ నాగరాజు గారు. మీరు ఎందుకంటే సాధన చేస్తున్నారు కాబట్టి తెలుసు. ఎప్పుడైతే మీకు తెలుసు, మీ జ్ఞానం ఎప్పుడైతే శరీరానికి పరిమితం లేదో అలానే మీరు అసలు ఒక ఇన్ట్యూటివ్ ఫీలింగ్ అని ఒకటి ఉందండి, ఒక పదం, ఊహ. ఇప్పుడు మీరున్న అవేర్నెస్ యాక్చువల్గా ఇది ఆకాశం ఎలా ఉందండి, ఆకాశం కంటే కూడా సూక్ష్మం అది. అలా అది ఎప్పుడు మీరు ఎంత శబ్దంలో ఉన్నా అంత నిశ్శబ్దంలో అలా ఎప్పుడూ మిమ్మల్ని టచ్ చేస్తూ ఉంది. అది
ఆ భావం వస్తుంది మీకు. ఏ పనిలో ఉన్నా ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అది ఇంకా అది అందులోంచి బయటపడడం కానీ మారడం కానీ ఇది కానీ మీకు అవుతుంది. అది ఫస్ట్ మీరు యూ జస్ట్ బై కీన్ అబ్జర్వేషన్ యూ అబ్జర్వ్ యువర్ అవేర్నెస్, దాని నేచర్ అది చేస్తే ఎప్పుడు అవుతుంది. ఇంకా అప్పుడు మీకు ఐఎమ్ టెలింగ్ యూ మీకే తెలిసిపోతుంది, ఎవరు చెప్పక్కలేదు. యూ ఫీల్ ఎ టెరిబుల్ ఫ్రీడమ్, గొప్ప స్వేచ్ఛ. ఇంకా అప్పుడు ఇంక ఏ నమ్మకాలు ఏ పలానాది కావాలి పలానాది అక్కర్లేదు అలా మీకు తెలిసిపోతుంది. అది మీకు అనుభవంలోనే తెలుస్తుంది. అది ఇంకా ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ బై థర్డ్ పార్టీ. ఐఎమ్ టెలింగ్ యూ 100% ఇట్ ఈస్ పాసిబుల్. డోంట్ థింక్ that it is something which is only very rare and which could happen. No, any time it may happen. అండ్ చాలా మంది జరుగుతుంది. జరిగిన వాడు ఊరికి పబ్లిష్ చేయకపోవచ్చు. మనకి తెలుసున్న వాళ్ళు ఒక రమణ మహర్షి, రామకృష్ణ వర్మ, కానీ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పబ్లిష్ అయ్యి ఇట్ హ్యాపెన్స్. బట్ యు ఆర్ ఆన్ ది రైట్ ట్రాక్. యు ఆర్ దట్ రైట్. లాగి గోపు మీద కొడితే థాంక్స్ అండి. లేకుండా గోపు గొయ్యమంటుంది చూసారా, అట్లా తెలుస్తుందండి అది అయినప్పుడు. రైట్, అట్లా అనుమానం ఉండదు. ఎందుకంటే ఆ అనుభూతి మన జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడూ పొందుండం. ఓకే, సో అందుకని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అది ఎంత తెల్లవారినట్టు ఉంటుంది అనమాట. తర్వాత ఇట్స్ ఫ్రీడమ్ అన్నారు కదా, నేను ఇంకో మాట చెప్తాను, లైట్నెస్. అది ఒక తెలియకుండా మోస్తున్న బరువు ఏదో దించేసినట్టు అసలు చాలా తేలికగా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి అది అందరూ అనుకుంటారు అది అంతం అని. అక్కడి నుంచి యాక్చువల్లీ జీవితం మొదలవుతుంది. ఇంకా అక్కడి నుంచి చూడండి, మీకు దాని ముందు తర్వాత అనమాట జీవితం. ద ఫ్రీడమ్, ద జాయ్, అసలు అది ఉంటాం. అది ఎలా ఉంటుందో మీరు ప్రతిరోజు అనుభూతి చెందుతుంటారు. అద్వైతంలో నచ్చింది అదే ఆనందం. ఇంకోటి అద్వైతం నాకు ఎందుకు నచ్చుతుందంటే, దీంట్లో ఇప్పుడు ఇదే భావన మీరు యోగంలో కానీ ఇంకోటి చూస్తే దే యూజ్ బొంబాస్టిక్ లాంగ్వేజ్ అండ్ ఇదో మ్యాజిక్ లాగా చెప్తారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి అపనమ్మకం కుదురుతుంది. అంటే మనం అంత పుణ్యం చేసుకున్నావా, ఈ జన్మలోనే వచ్చావు, వాళ్ళంటే మహాత్ములు, వాళ్ళకి దొరికింది అది, అసలు అదేంటో తెలీదు, కానీ వాళ్ళు ఏదో మహాత్ములు, మన వల్ల కాదు అని కాడి వారేస్తాం. మిగతా వాళ్ళ అంటే లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే, కానీ అద్వైతం ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళు ఇన్ దిస్ లైఫ్ టైమ్ ఇఫ్ యూ డూ యూ విల్ బి ఏబుల్ టు రిలైజ్. అదేం మహిమాన్వితం కాదు, ఇట్ ఈస్ చాలా చాలా రేరు. ఆదిశంకరాచార్యులు అంటారు దుర్లభం అంటారు, కానీ దుస్సాధ్యం అనలేదండి. దుర్లభం అంటే చాలా కష్టమైందండి. సో ఎందుకంటే అది అన్నారు కదా, చాలా దగ్గర అయింది, అలాగే చాలా దూరం అయింది. బట్ ఇట్ ఈస్ we all can get it, but it is possible with practice. అది మనం చూసుకుంటే మనకి ఇంకా ఏమీ వేటి మీద నమ్మకం అక్కర్లేదు. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ విల్ సే. భాను గారు, ప్లస్ గ్రేస్, సాధన చేయాలి, గ్రేస్. అది ఆ గ్రేస్ వల్ల ఎప్పుడో ఒక రోజు ఆ గ్రేస్ అనేది అది మన అదృష్టం అనుకోవాలి. అదే అదే ఈ కాంటెక్స్ లో అండి, జస్ట్ నేను మొన్న ఒక వీడియో విన్నాను ఎల్లం రాజు గారిది. ఆయన చెప్పిండ్రు ఈ మధ్వాచార్యులు గారిది యాక్చువల్లీ అనేది ఆరిజిన్ ఎట్లా జరిగిందంటే, ఆయనే వాళ్ళ గురువు గారు, ఆయన యాక్చువల్లీ అద్వైతమే నేర్చుకున్నాడు వాళ్ళ గురువు గారి దగ్గర. అప్పుడు మధ్యలో ఒకసారి ఆయన అడిగారు, ఇది నిజంగా సాధ్యమేనా అండి అంటే, ఆయన సాధ్యమే, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి సాధ్యమని, ఎవరైనా తెచ్చుకోవచ్చు ఇది అనుభవంలోకి అని చెప్పారు. తర్వాత ఆయన యాక్చువల్లీ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఈయన పోయి అడుగుతాడు అనమాట ఇంకా ఫైనల్ గా. ఎందుకంటే ఈయనకి అప్పటి వరకే ఆ అనుభవం జరగలేదు. ఈయన వాళ్ళ గురువు గారు ఇంకా చనిపోయి మరణశయ మీద ఉన్నప్పుడు పోయి అడుగుతాడు, సార్ మీకు గురుగారు మీకు జరిగిందా ఈ అనుభవం అని. ఆయన కూడా చాలా ఆనెస్ట్ అని, నాకు జరగలేదు, నేను కూడా జీవితాంతం ప్రయత్నించిన కానీ నాకు జరగలేదు, ఈ అనుభవం అనేది నాకు రాలేదు అని చెప్తాడు. ఈయనకి ఇంకా ఆబ్వియస్లీ ఈయనకి గ్రౌండ్ షేక్ అయినట్టు అనిపిస్తుంది, కళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది. ఎందుకంటే జీవితాంతం ఆయన గురుగారు అదే చెప్పిండు, ఈయన అదే నేర్చుకున్నాడు. ఇంకా అప్పుడు ఆయన గురుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని, ఇంకా మీరు అనుమతిస్తే నేను పోయి ద్వైత మతం స్థాపిస్తాను
అని చెప్పిండు. అయితే ఈ వీడియో విన్నాక నాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే భయం అంటే అట్లా కాదనుకోండి. బై లాజిక్ నేను కంప్లీట్లీ కన్విన్స్డ్. సో జరుగుతుంది, లేకపోతే లేదు. అది ఒకటి, ఐ హ్యావ్ దట్ క్లారిటీ. కానీ ఓహో, అంటే ఇట్లా కూడా ఒక పాసిబిలిటీ ఉందా అని నాకు కూడా కొంచెం షేక్ అయింది అనమాట గ్రౌండ్. సో ఒక చిన్న సరే చెప్పండి శరణ్ గారు. ఆవిడ చెప్పిన దానికి ఒక చిన్న విషయం చెప్తానండి. ఆవిడ శ్రీనివాసరావు గారు, ఎల్ఎన్ శ్రీనివాసరావు గారు ఆయన చెప్తూ, అంటే ఒక నిజంగా ఫ్యాక్ట్ అది. ఎలాగంటే ఆయన మెడ్రాస్లో చదువుకున్నాడు, ఎంఏ. రమణరావు గారు చేస్తున్నారండి, ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి సార్. రమణరావు గారు అది ఆయన ప్రొఫెసర్ ఉండేవాడు సంస్కృతం. ఆయన బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు మీద భాష్యం ఏదో వాటి మీద డిస్కస్ చేస్తూ ఆయన ప్రొఫెసరు ఒక చోట ఆయన అన్నట్ట, ఈ మధ్వాచార్యులు, ఈ రామానుజాచార్యులు ఈ శంకర భాష్యం ఈ బ్రహ్మసూత్రాల మీద కానీ వీడు చదివి ఉండరు, చదివి కనుక ఉంటే ఆ రెండు అసలు వచ్చేవి కావు అని ఒక ఎందుకంటే ఆ భాషలో శంకరాచార్యులు కొన్ని పదాలు నిజంగా, అంటే మనం మామూలుగా పరుష భాష అంటాం కదా, ఎలాగా చేదరించుకుంటారంటే ఇంత స్పష్టమైన విషయాన్ని గ్రహించడానికి ఎందుకు ఇది అవుతారు అంటే ఆ భాష్యం కనుక చదివి ఉంటే ఇంకోలా వెళ్ళి ఉండేవారు కాదు అని వాళ్ళ. సో ఇప్పుడు మధ్వాచార్య గురువు గారు కూడా మరి వాళ్ళ భాష్యాలు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా శంకరాచార్యుల తర్వాత వాళ్ళే కదా, మధ్వాచార్యులు రామానుజాచార్యులు శంకరాచార్యుల తర్వాత వాళ్ళే. సో ఆ శంకరాచార్యులు భాష్యం కనుక క్షుణ్ణంగా చదివి ఉంటే ఇంకోలా ఉండేది అని అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది నాకు ఒకటి అనిపించింది. కొంతమంది ఉపన్యాసకర్తలు ఇప్పుడు చూస్తుంటే మన ఉపన్యాసాలు చెప్తుంటారు ప్రవచనకర్తలు. ఆ ప్రవచనకర్తలు చెప్పే నమ్మకాలు అవి చూస్తుంటే మనకి ఏమనిపిస్తుందంటే, వాళ్ళు కనుక ఈ శంకరాచార్యులు మన శ్రీనివాసరావు చెప్పినట్టు ఈ భాష్యం కనుక చదివి ఉంటే ఈ నమ్మకాలు ఇలా చెప్పరు, అవి చదవకే ఇవి చెబుతున్నారు అని అనిపిస్తుందండి. అంటే ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. ఎందుకంటే మనం అన్ని చదువుతున్నాం, మన లైఫ్ టైంలో అన్ని మనం చదువుతున్నాం, మన అన్ని భాషలు లేదు కదా. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. సార్ రమణరావు గారు. అన్మ్యూట్ చేసుకోవాలండి మీరు. ఇంకో పాయింట్ కూడా అనిపించిందండి ఆవిడ క్వశ్చన్ కి. అంటే గురువులను ఎంచుకోవడంలో కూడా చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలని ఉపనిషత్తులు అంటే ఎల్లరాజు గారు కూడా చాలా చోట్ల చెప్పారు. స్తోత్రియం బ్రహ్మనిష్టం రెండూ ఉండాలి. ఓన్లీ థియరిటికల్ ఉందేమో వాళ్ళ గురువు గారికి తెలియదు. మరి సార్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సెలెక్ట్ యువర్ గురువు. ఓకే, గురువు అనేది నన్ను అడిగితే చెప్పనండి, అసలు సాక్షాత్ గురు బ్రహ్మ గురు విష్ణు దాంట్లో గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మే గురువు. అక్కడి నుంచి వస్తేనే నీకు వస్తుంది. అంతేగాని మన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి హౌ కెన్ యూ జడ్జ్ వెదర్ సంబడి వుడ్ బి యువర్ గురువు ఆర్ నో. ఇట్ హ్యాపెన్స్. నాకు ఫస్ట్ వచ్చిన లెసన్ అదే. ఫస్ట్ గురువు ఎలా దొరుకుతాడు గురువు అంటే, మహానుభావ నీకు నచ్చిన వాడితో స్టార్ట్ చెయ్యి, అవసరం అయితే వాడే వస్తాడని చెప్తాడు. తర్వాత గురువు అంటే శశీర గురువే కాదండి, జ్ఞానమే గురువు. అది ఎలా అయినా రావచ్చు. అది మీ ఒక ప్రవచనం అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ వీడియో అవ్వచ్చు, ఒక పుస్తకం కావచ్చు. సో అంటే ఈశ్వర సంకల్పం ఉంది కాబట్టి మధ్వాచార్యులు ఆ రూపంలో వస్తుంది, అది ఏదో రూపంలో వస్తుంది. అదే పరమాత్మ నిర్ణయం. అది కూడా రావడం అక్కడ కూడా దీని సోర్సెస్ గడియారం మూలలు తిరుగుతున్నాయంటే వెనకాల శక్తి ముందులా తిరుగుతుంటా. అంతే. రామరావు గారు అడగండి. నమస్కారం సార్. చెప్పండి సార్. ఇందులో అనేక స్థాయిలు ఉన్నాయి సాధనలో. నాబోటి వాడు కొంచెం అట్టడుగు స్థాయిలో ఉన్నవాళ్ళం. శ్రవణం, మననం ముందు ఈ రెండు మాకు అవసరం. ఒకప్పుడు వ్యక్తిగత సమస్యలు బాగా ఎక్కువైపోయినప్పుడు
ఈ శ్రవణం మనను రెండు పక్కకి వెళ్ళిపోతుంటాయి. దట్ ఈస్ నౌ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్. శ్రవణం మననం అనేది నేను ఆల్మోస్ట్ ధ్యానం కంటే ముందు ఆ రెండు నేను చూస్తాను. దాని తర్వాతే నేను ధ్యానానికి వస్తాను. కొంతకాలంగా నాకు వ్యక్తిగత ఘర్షణలు కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి కొంచెం తిరోగమనం వచ్చిందని కూడా నాకు తెలుస్తూ ఉంది. మళ్ళీ వెనక్కి నేను అందులోకి మళ్ళితే తప్పించి నేను ముందుకు వెళ్ళలేను. ఇక్కడే ఆగిపోతే ఇంకా పైకి రావటం అనేది కష్టం. కొంచెం మీ నుంచి నాకు సలహా కావాలి. కిరణ్ గారు చెప్పండి. మీరు చెప్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. రమణారావు గారు మీరు మాట్లాడుతున్నప్పుడు మనం అంతా ఇప్పుడు దెర్ ఇస్ నో డూవర్, చేసేది ఎవరు లేరు అని కూడా అనుకుంటున్నాం. అవునండి. ఇప్పుడు మీరు తిరోగమన భావాలు ఉన్నాయా అంటున్నారు. సార్ అదే సమయంలో మీరు ఒక ఆధ్యాత్మిక సత్సంగంలో ఉన్నారు. అవునండి. రైట్. సో ఇది మీ ప్రమేయం ఏం లేదు, రెండిట్లో మీ ప్రమేయం లేదు. అంటే అలా ఉన్నట్టు కనిపించచ్చేమో కానీ ఇది జోడుబండి లాగా కదులుతూనే ఉంది. సో ఈ మనకి తెలియకుండానే మన భావాలు ఎలా ఉన్నా కానీ ఈ పాత్లో ఈ దారిలో ఉన్నాం. మొదట ఏ దారి అనేది, ఇప్పుడు గమ్యం చేరటానికి ఏ దారి అనేది, ఎటు వెళ్ళాలని తెలియటం ముఖ్యం, ఏ దిశగా వెళ్ళాలనేది ముఖ్యం. తర్వాత దాంట్లో దారి తెలియాలి, తర్వాత దాంట్లో మార్గదర్శకులు కావాలి. మీరు చూసుకుంటే ఇప్పుడు మీకు గమ్యం ఏంటి, మీరు సాధించాలనుకున్నది ఏంటి? వినపడుతోందండి? వినపడుతుంది సార్. సో మన ఆత్మ జ్ఞానం కావాలి మనకి, రైట్? అది మన గమ్యం. అద్వైతం అనేది మీరు ఎంచుకున్నారు. తర్వాత ఇప్పుడు మార్గదర్శకులు, తర్వాత సాటి బాటసారులాగా మనం అందరం ఉన్నాము. ఈ మూడు ఉన్నాయి కాబట్టి మీరు ఆ మార్గంలోనే ఉన్నారు. సందేహాన్ని నివృత్తి చేసుకుంటూ ముందుకెళ్ళటమే. మీరు అధైర్యపడద్దు, ఇంకో విధంగా తిరోగమిస్తున్నాను అనుకోవద్దు. నేనేం తిరోగమనం చూడట్లేదు మీలో. మీ మనసుకి ఎప్పుడు ఏది చేయాలనిపిస్తే అది చేయండి. మీరు మొదటి నుంచి చెప్తున్నారు సార్ శర్మ గారు. నేను మధ్య మాట్లాడలేదు మీతోటి. ఎందుకంటే మీకు వచ్చే ఆలోచన పరమాత్మ నుంచి వస్తుంది. రమణరావు వ్యక్తి లేడు. అవునండి. సో మీకు చాలా కాసేపు చదవాలనుంది, ఎల్లనాథ్ గారిని వినాలనుంది, వినండి. భగవద్గీత చదవాలనుంది, చదవండి. కాసేపు ధ్యానం చేయాలనుంది, చేయండి. మీకు ఏది చేయాలి అది చేయండి. అది పరమాత్మ యొక్క నిర్ణయం అని నమ్మండి 100%. ఇంక దాని ఫలితం గురించి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, అవుతుంది. ఆయన ఎప్పుడు ఎక్కడ తీసుకెళ్లాలో మదర్ క్యాట్ నోస్ వేర్ టు కీప్ ఇట్స్ కిటన్. కరెక్టే సార్. భక్త ప్రహ్లాద సినిమా గుర్తొచ్చింది. చంపేదెవరు సమసేదెవరు అని చెప్పి ఒక పాట ఉన్నది అందులో. అవును, అది ఖచ్చితంగా అద్వైతానికి సంబంధించిందే అని అనుకుంటాను. అది భాగవతంలో చాలా ప్రామాణికమైన కథ కదా. నేను కూడా 3-4 నెలల క్రితం ఇలాంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు రమణ శర్మ గారిని కాంటాక్ట్ చేస్తే ఆయన శరణాగతి పుస్తకం చదవమన్నారు. ఆ శరణాగతి పుస్తకం చాలా హెల్ప్ అయింది. అంటే ఆడియో బుక్ లాగా చదివాను, తర్వాత ప్రతిలిపిలో కూడా ఉంది. మల్టిపుల్ టైమ్స్ అది బుర్రలోకి తెచ్చుకుని, ఓకే నేను చేసేది నేను కాదు. అంటే మనకి ఏమవుతుందంటే మన సిచ్యువేషన్స్ వల్ల కొన్నిసార్లు మనం ట్రిప్ అవుతుంటాము, కానీ అదంతా ఈశ్వర సంకల్పమని ప్రసాదంగా తీసుకోవడం అనేది నేర్చుకోగలిగితే ట్రిప్ అయ్యేది మనకి ఏం మంది కాదు, ఏం అయింది అని ఒక రకమైన ధైర్యం వస్తుందేమో. నేను సాధారణంగా వారితోటి సమయానుకూలంగా మాట్లాడుతుంటాను. అయితే గత కొంతకాలంగా నాకు ఎటువంటి ఇది కుదరలేదు వారితో సంభాషించటానికి. మళ్ళీ అగైన్ మీరు అన్నట్లు
ఐ విల్ కమ్ బ్యాక్ ఆన్ ది ట్రాక్. అయితే నేను ఇంకొకటి కోరేది ఏంటంటే ఈ బృందాన్ని ఇటువంటి గోష్ఠులు అనేవి పీరియాడికల్ గా మనకి అంటే నాబోటి వాళ్ళకి చాలా అవసరం అండి. పీరియాడికల్ గా ఉంటే ఇట్లాంటివి ఉంటే మళ్ళీ కొంచెం మేము ట్రాక్ మీదకి రావడానికి, ట్రాక్ తప్పుతున్నావా లేదా, ఎక్కడున్నావా ఏంటనేది ఒక ఆత్మ పరిశీలన చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళటానికి సూచనలు ఏమన్నా ఉంటే తీసుకుంటానికి, శ్రవణం మననం ఏదన్నా ఉందంటే దాని గురించి చూసి ముందుకు వెళ్ళటానికి ఈ వేదిక చాలా ఉపయుక్తంగా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను సార్. ఇందులో ఉన్న అందరి సభ్యులకి, ముఖ్యంగా శర్మ గారికి, కిరణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మనం తప్పకుండా చేద్దాం, ఇది మొదటిది తప్పకుండా చేద్దాం. నాగరాజు గారు. నాకు ఇందాక ఒక ప్రశ్న అడిగాను, దానికి సమాధానం చెప్పారు మీరు. ఎప్పుడు స్వానుభవం అవుతుంది, అది బాగుంది. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఈ సాధన చేసే క్రమంలో ఏమన్నా కొన్ని నిషిద్ధాలు ఉన్నాయా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, కొన్నిసార్లు నేను సాధన చేస్తున్నాను, ఈ విధంగా ఆలోచిస్తున్నాను, మంచి పుస్తకాలు చదువుతున్నాను, బాగానే ఉంది. కానీ ఒక్కోసారి కూర్చొని ఏదో ఒక పనికిరాని సినిమా చూసేస్తాను, లేకపోతే ఇంకేదైనా సోషల్ మీడియాలో 2 గంటలు గడిపేస్తాను, లేకపోతే ఏదైనా ఒక స్నేహితులతో కలవాలనిపిస్తుంది, వెళ్ళి కలుస్తుంటాను. వచ్చాక కొన్నిసార్లు రిగ్రెట్ గా ఫీల్ అవుతాను. ఇదేమిటిది, ఒకవైపు మనం ఒక విధంగా కర్మ పద్ధతిగా చేయాలనుకుంటున్నాము, కానీ ఒకసారి స్ట్రేయింగ్ ఫ్రమ్ ద పాత. కానీ మళ్ళీ అనిపిస్తుంది, ఈ ఆలోచనలు నాకే వచ్చాయి, పర్వాలేదు, ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు డోంట్ ఫీల్ రిగ్రెట్ అబౌట్ ఇట్ అని కూడా అనిపిస్తుంది. సో నా ప్రశ్న ఏంటంటే, ఏమన్నా తప్పకుండా కొన్ని విషయాలను తగ్గించుకుంటే మంచిదా? శర్మగారు చెప్తారా? మీరు ఎప్పుడూ రిగ్రెట్ ఫీల్ అవ్వకండి. ఫస్ట్ థింగ్, నో రిగ్రెట్. ఎందుకంటే ఇట్ వాజ్ నాగరాజు హూ వాజ్ నాట్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. అసలు ఆ రిగ్రెట్ పోవడానికే మన సాధన. ఎందుకంటే మనం చాలా వర్షాల్లో ఎప్పుడైనా మనస్తాపం ఎందుకు వస్తుందండి? మనస్తాపం అంటే ఎవరికైనా ఎందుకు వస్తుందంటే, అయ్యో అలా చేసి ఉండవలసింది, అరే ఇలా చేసి ఉండవలసింది, అలా చేయకుండా ఉండవలసింది అనే విషయాల మీదే ఎక్కువ మనం బాధపడతాం. ఎప్పుడైతే మీరు ఆ చేసేవాడిని కొట్టేశారో 100 వాళ్ళు, ఈ మనస్తాపం పోతుంది. ఇంక మీకు అప్పుడు అరే అని అది రాదు. చేయండి, మీకు మనస్సు అది చెప్తున్నా కదా ఇందాక, సినిమా చూడాలని అనిపించింది చూడండి. ఎక్కడ ఇప్పుడు ఈ మాధ్యమం నన్ను అడిగితే ఈవేళ రమణ మహర్షి టైంలో కనుక మనకి ఈ వాట్సాప్, ఈ గూగుల్ డాక్ ఉంటే ఆయన కూడా వచ్చి ఉండేవాడు ఇందులోకి నన్ను అడిగితే. ఎందుకంటే ఆయన కూడా న్యూస్ పేపర్ చదివేవాడు, ఆయన కూడా సినిమాలు చూశాడు. నేను చెప్తున్నాను అంచేత ఇది అది ఒక ప్రత్యేకమైంది. ఇది మనం ఇందులో ఉన్నాం అనుకోకండి. సినిమా చూస్తుంటే, తెర మీద చూస్తుంటే మీరు అద్వైతం దాకా దాని మీద అప్లై చేసుకో. సినిమా చూస్తూ వెనక తెర మీద బొమ్మలు ఆడుతుంటే ఆ తెరే కనపడడానికి ఏటుకుండా కదలకుండా తెర ఆత్మ ఎన్నైనా చూసి మీరు జస్ట్ ఇంకొకటి మా గురువు అనేదండి, ఆవిడ ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచం సృష్టి క్రియేషన్ ఎందుకు? ఇట్ ఈస్ ఫర్ ఎంజాయ్మెంట్. ఎందుకు సృష్టించాడండి? సృష్టి ఎందుకు అనుకుందాం, ఇట్ ఈస్ ఫర్ ఎంజాయ్. యూ ఎంజాయ్ లైఫ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. కానీ ఒక్కటే రహస్యం, అది కావాలనుకోకండి. అయ్యో అది కావాలి, వస్తే ఎంజాయ్ చేయి, లేదనుకోండి వదిలేసేయాలి. అది అక్కడ ఉంది రహస్యం. ఒకవేళ ఏదో సినిమా చూద్దాం అనుకున్నారండి, దొరకలేదు, ఓకే ఐఎమ్ హ్యాపీ ఈక్వల్లీ. చూసినా హ్యాపీ, చూడకపోయినా హ్యాపీ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరండి కంట్రోల్ చేసి? మిమ్మల్ని ఎవరు అసలు ఎవరికి మీరు యు ఆర్ ద కింగ్. అది అంటే వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. సడన్ గా సినిమా కరెంట్ పోయింది, ఓకే, దట్ మీన్స్ సంథింగ్ ఎల్స్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్, ఇట్ ఈస్ నాట్ కంట్రోలింగ్ యూ.
సింపుల్. మనకి మామూలుగా ఆలోచిద్దాం. ఆ ఫ్రీడమ్, అది ఫ్రీడమ్ అంటే. ప్రపంచం నుంచి మీ ఫ్రీడమ్ అంటే ప్రపంచంలో ఉండేది ఎంజాయ్ చేస్తూనే అది లేకపోయినా నాకు పర్వాలేదు ఏ క్షణంలోనే అన్న స్థితిలో ఉంటే మీరు ఎంజాయ్ చేసినా కూడా ఏ తప్పు లేదు, ఏమీ రిగ్రెట్ లేదు. అది అక్కడ భగవంతుడు అనుకోకండి, అందులో ప్రతి ఆలోచనలో, ప్రతి దాంట్లో, ప్రతి క్షణం మీరు అక్కడే ఉన్నారు. మీరు అందులో ఎప్పుడు బయటికి రావట్లేదు. యు ఆర్ 100% ఇన్ అవేర్నెస్ every time, in every moment, whether you are thinking of God or thinking of devil. అదేనండి. ఇంకోటి పరమార్థికంగా వ్యవహారికంగా ఏంటంటే మీకు రిగ్రెట్ కూడా, అది కూడా ఆలోచించవచ్చండి. ఇప్పుడు రిగ్రెట్ వస్తుంది, టేక్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. రిగ్రెట్ వచ్చిన తర్వాత మీకు వెంటనే ఎందుకు నాకు ఈ బాధ ఎందుకు కలుగుతుంది అంతే అని చూస్తే దాని మొత్తం దాని బీజం ఆలోచనలో ఏంటి గతం రావటం. సో యూ లుక్ ఎట్ ద అనాటమీ ఆఫ్ థాట్, అనాటమీ ఆఫ్ రిగ్రెట్, టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద రిగ్రెట్ టు డూ సాధన, రైట్? మీకు రిగ్రెట్ రాగానే రిగ్రెట్ ఏంటి, వాట్ ఈస్ అనాటమీ ఆఫ్ ఇట్, దాని స్వరూపం ఏంటి, నాకు ఒక ఆలోచన రావటం, ఆ ఆలోచనలో గతం రావటం, దాంట్లో నేను చేసే పని రావటం, రైట్? So once you examine everything, you make a habit of examining everything, looking at everything. Everything is an opportunity. వ్యవహారికంగా మన జీవన విధానంలో మనకి సాధనకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు వెళ్ళి ముక్కు మూసుకుని గుహలో కూర్చోవచ్చు, కానీ అక్కడ బోర్ కూడా చచ్చిపోతాను తప్పించి మనకి ఎక్కువ ఉండవు. సో మన సంసారమైన మనకి ఉండే గొప్ప అవకాశం ఏమిటంటే వ్యవహారికంగా ఉంటూ కూడా మనకి బోల్డ్ అనే ఆపర్చునిటీస్ వస్తాయి ఈ సాధన చేయడానికి. సాధన అంటే ముక్కు మూసుకొని ఆలోచనలు కట్టిపెట్టడమే కాదు, అసలు అది ప్రారంభ దశలోనే. తర్వాత ఏంటంటే ప్రతి ఆలోచనని గమనించాలి. భగవద్గీత అదే కదా, యుద్ధం చేయమన్నాడు, యుద్ధం ఫీల్డ్ నుంచి వెళ్ళిపోమన్నాడు. సో యూ టేక్ రిగ్రెట్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఎక్కువ ఫర్దర్. అట్లాగే ఇంకోటి ఏంటంటే రిగ్రెట్ లోనే చేస్తాం. ఎప్పుడైతే మీరు సంతోషం కలిగినా, ఇఫ్ యు ఆర్ ఎగ్జామినింగ్ ద అనాటమీ ఆఫ్ దట్ సంతోషం, దెన్ యు ఆర్ డూయింగ్ సాధన. విపరీతమైన ఆనందం కలిగింది, ఏమిటి ఆనందం, దాని అదేంటి, ఇప్పుడు ఒక ఘటన జరగచ్చు, లేకపోతే భవిష్యత్తులో జరిగేదో, లేకపోతే గతంలో జరిగిందో, అది కూడా అంతే. సో regret and joy are the anatomy is the same. So as you go, understanding వస్తున్నప్పుడు మీరు ఆ పైన ఉపరితలం లేకుండా కింద లెవెల్కి వస్తుంటారు అనమాట. అంటే యు బి అట్ ద కాన్షియస్నెస్, అక్కడ మీకు ఈ వేవ్స్ ఉంటావు, అది స్థిత ప్రజ్ఞత. బాగుందండి, చాలా ధన్యవాదాలు. సూర్పాణి గారు. ఎవరి టర్న్ అండి మాట్లాడచ్చండి? చెప్పండి. ఓకే, వినపడుతుంది కదండి. అదే అండి, కిరణ్ గారితోనూ బిఆర్ శర్మ గారితోనూ అదే చిన్న అనుభవం అండి. మామూలుగా నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, అది వివేకానంద పుస్తకాలు అవి చదివినప్పుడు నేల మీద పడుకున్నా, పట్టుపరుపు మీద పడుకున్నా ఒకేలా ఉండాలంటే ఈయన ఇలాగే చెప్తారులే, మన వల్ల అవ్వదు అనుకునేవాడిని. తర్వాత కిరణ్ గారు ఆయన యాత్రల్లో ఈ కొంతమంది స్వామీజీని వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు కూడా అక్కడ సాధన చేయకుండా అక్కడ కూడా ఒక ప్రపంచం నిర్మించుకోవటం అట్లా చెప్పారు. సో నాకు అర్థమైంది ఏంటంటే, అవును, ఒక బట్టలు కట్టుకోక్కర్లేదు, అంత కఠోర సాధన చేసే వాళ్ళకి కూడా సాధన ఉండదు అనేది అర్థమైంది. తర్వాత అనుకునేవాడిని, మనకు సంస్కృతం రాదులే, అద్వైతం అంతా సంస్కృతంలో ఉంది, అవన్నీ సంస్కృతంలో ఉంటాయి అనుకునేవాడిని. ఇవాళ శర్మ గారు చాలా హంబుల్గా, అంటే ఆయన హంబుల్గానే చెప్పిండొచ్చు, నేను తెలుగులోనే ఎక్కువ రాస్తాను అనేసరికి, అంటే నేను మామూలుగా ఒపీనియటెడ్ ఉండేవాడిని అండి. ఇట్లా ఒక ఒపీనియన్ బద్దలైంది అసలు. అప్పుడు కిరణ్ గారి ఆన్సర్స్ చదివి ఒక 2-3 years అలా అయిపోయి ఉంటుందండి. అదండి, ఊరికే మీతో పంచుకోవాలని. మీ నుంచి కిరణ్ గారి నుంచి నేను నేర్చుకున్నది అదే, మనం సంసారంలో కూడా చేయొచ్చు అనేది. శర్మ గారి నుంచి నేర్చుకున్నది భాష కాదు భావం ప్రధానం అనేది. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి. 1:43 అయింది బాబోయ్. మనం మళ్ళీ మాట్లాడుకోవడానికి ఏమి ఉండవేమో, ఆపేద్దామా మీటింగ్?
రైట్. కాఫీ టైం కూడా. అందరికీ ధన్యవాదాలు జాయిన్ అయినందుకు. మనం మళ్ళీ చేద్దాం. ఇది ఎంత నిడివిలో చేద్దాం, ఎప్పుడు చేద్దాం అనేది మీరే నిర్ణయించండి. కొన్ని ఆలోచనలు పంచుకోండి. దట్ ఈస్ నాట్ వన్ వే స్ట్రీట్ అండి. మన అద్వైత సాధన గ్రూప్ ఇట్స్ నాట్ జస్ట్ మీ ఆర్ శర్మ గారు రైటింగ్ సంథింగ్. మీరందరూ కూడా ఫీల్ ఫ్రీ టు పుట్ థాట్స్ దేర్. మీ సాధన ఎలా జరుగుతుందో అది నలుగురు ఉపయోగపడాలనే ఈ సమావేశం కూడా అందుకే కదా, నలుగురికి మనం నేర్చుకుని ఇంకోటితోటి పంచుకోవటానికే. సో మీరు మా కోసం వెయిట్ చేయకుండా మీరు కూడా మీ ఆలోచనలు పంచుకోండి. మీకు ఏం వర్కౌట్ అవుతుందో, ఏం వర్కౌట్ అవ్వట్లేదో. ఇంకోటి ఏంటంటే సాధన చేస్తూ ఉంటే వీ గెట్ ఎపిఫెనీస్ అండి. అంటే దర్శనాలు జరుగుతుంటాయి. ఆ దర్శనం అంటే మళ్ళీ అది గొప్ప పదం, ఏదో మాయలో మా భవిష్యత్తు తెలిసిపోతుంది అనుకుంటారు. బట్ మన స్వరూపం గురించి మనకి చిన్న అరే ఇది కదా అనిపిస్తుంది. ఆహా అనే విషయాలు మూమెంట్స్ చాలా ఉంటాయి ప్రాక్టీస్లో. సో మీరు అవన్నీ కూడా పంచుకుంటూ ఉండొచ్చు. సో మేము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ దెన్ విల్ మీట్ అగైన్ సమ్ టైమ్. ఎప్పుడు అనేది మనం మీరు చెప్పండి, మనం షెడ్యూల్ చేద్దాం. ఓకే ఓకే. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి శర్మ గారు, కిరణ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.